హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారీ. మనం ఇంటి నుంచి బయటికి వచ్చినా లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా మనకి గుర్తొచ్చే సూపర్ హీరోస్ పోలీస్. మరి అలాంటి మన పోలీసులకే ఎన్నో సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసెస్ని సాల్వ్ చేసిన వాళ్ళకి కూడా హీరో అనిపించే స్పెషల్ హీరో ఈరోజు మనతో పాటు ఉన్నారు. అలాగే సైబర్ క్రైమ్ విషయంలో మనందరి పోలీసులకి స్పెషల్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిట్టిబాబు గారికి కూడా ఈయన ఇన్స్పిరేషన్. సందీప్ ముదల్కర్ గారితో ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ మీ అందరి కోసం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. సార్, మీరు చాలా సైబర్ క్రైమ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటారు అండ్ చాలా స్టేట్స్ కి కూడా వెళ్తూ ఉంటారు. అసలు ఆ ప్రోగ్రామ్స్ అనేది దేని రిలేటెడ్? యాక్చువల్లీ నేను ఏదైతే స్టేట్స్ అంతా వైడ్ అంటే ఇండియా వైడ్ నేను ప్రతిసారి నేను ఆల్మోస్ట్ ఒక 30 డేస్లో ఒక 20-25 డేస్ నేను ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటుంటున్నాను నేను. సో మాదేంటంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కొన్ని ప్రాజెక్ట్స్ మేము డీల్ చేస్తున్నాము. సో నేను ఎక్కువ చేసే ప్రాజెక్ట్స్ ఎక్కువ సైబర్ సురక్ష ఒకటి ప్రాజెక్ట్ అనమాట. అది దట్ వాజ్ ఇనిషియేటెడ్ బై నరేందర్ మోడీ గారు యాక్చువల్లీ. సో మెయిన్ కాన్సెప్ట్ ఆ ప్రోగ్రామ్ ఏంటంటే పబ్లిక్ అంతా అవగాహన కల్పించడము, గవర్నమెంట్ ఆఫీషియల్స్కి అవగాహన కల్పించడం, దట్ ఈస్ అ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, పర్టికులర్గా ఏంటంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఐటీ డిపార్ట్మెంట్లు ఉండొచ్చు, ఒక ఎంప్లాయీ వర్క్ చేసేటప్పుడు ఎలాంటి డూస్ అండ్ డోంట్స్ అంటే ఎలాంటి ఏ విధంగా కంప్యూటర్ని వాడాలి, ఏ విధంగా వాడకూడదు, ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి, ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయకూడదు, యాజ్ పర్ ది సైబర్ సెక్యూరిటీ పాలసీ. ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో సైబర్ సెక్యూరిటీ పాలసీస్ అని ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మీకు అర్థమవుతుంది ఏంటంటే పెన్ డ్రైవ్స్ని నాట్ అలౌడ్ విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఆఫీస్. లైక్ ఆర్మీలో కూడా అలో చేయరు పెన్ డ్రైవ్స్ని, అండ్ ఐటీ కంపెనీస్లో కూడా మీరు చూడండి పెన్ డ్రైవ్స్ని లోపల అలో చేయరు, స్మార్ట్ ఫోన్స్ అలో చేయరు. సో ఇలా కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి అనమాట. సో ఈ సైబర్ సురక్ష ప్రోగ్రాంలో సీసో ట్రైనింగ్స్ ఉంటాయి, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళు మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తారు స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వెన్ ఇట్ కమ్స్ టు ది ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్ మీద ట్రైనింగ్స్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి దాని మీద అవగాహన కల్పిస్తుంటాం అనమాట. అదేవిధంగా మనము కాలేజెస్ కూడా ఉంటాయి. కాలేజెస్లో ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా. సో అలా డిఫరెంట్ మోడల్స్ మనం తీసుకొని స్టేట్ వైడ్గా వాళ్ళు మాకు ప్రోగ్రామ్స్ అసైన్ చేస్తారు. మేము ట్రావెల్ చేసేసి అక్కడ 1 వీక్ స్టే చేయొచ్చు, 10 డేస్ కూడా స్టే చేయొచ్చు, చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము కంప్లీట్ చేసుకొని రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇవాళ నేను అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నానంటే రేపు ఎక్కడ ఉంటాను నాకే తెలియదు అనమాట. సో ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే ప్లాన్స్ అనేది సడన్గా వచ్చేసాయి అన్ని. ఒక్కొక్కసారి ఏంటంటే 3 months బిఫోర్ కూడా ప్రీ ప్లాన్ ఉంటాయి అనమాట. అంటే మాకు తెలిసిపోతుంది అంటే సో అండ్ సో నెక్స్ట్ మంత్ ఇప్పుడు నాకు April 3rd and 4th week ఐ విల్ బీ ఇన్ విశాఖపట్నం, వైజాగ్. అంటే నాకు ముందే వాళ్ళు షెడ్యూల్ ఇచ్చేస్తారనమాట. సో ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ బ్లాక్ చైన్స్ మీద ఉంటాయి, ఒక్కొక్కసారి సైబర్ సెక్యూరిటీ మీద ఉంటాయి, ఒక్కొక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంటాయి, ఒక్కొక్కసారి వెబ్ డెవలప్మెంట్ మీద, ఆడిటింగ్ మీద, అండ్ అవేర్నెస్ మీద, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, నెట్వర్క్ సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద యాజ్ వన్ ఆఫ్ ది స్పీకర్ లాగా నేను వెళ్ళి మొత్తం ఆడియన్స్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళకి మేమంతా అవగాహన కల్పించి వస్తుంటాం అనమాట. సో మెయిన్ ఎక్కువ ఇదే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒఫీషియల్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సో అది ఆ విధంగా ఈ సైబర్ సురక్ష ప్రోగ్రామ్ అనేది ఇది డిజిటల్ ఇండియా ఎప్పుడైతే 2014లో అనౌన్స్ చేశారో దాని తర్వాత విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లో ఈ సైబర్ సురక్ష ప్రోగ్రామ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే డార్క్ వెబ్లో చాలా మటుకు డేటా మొత్తం గవర్నమెంట్ ఉందన్నమాట. అంటే ఇల్లీగల్ మార్కెట్ ఏదైతే ఉందో గ్రే మార్కెట్ ఇంటర్నెట్లో మొత్తం గవర్నమెంట్ డేటానే ఎక్కువ స్టోర్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి తెలియదు ఎలా వాడాలా కంప్యూటరు, ఎలా మనం జాగ్రత్త పడాలి. సో అది ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ డేటా అంతా ఎవరిది, మనదే. పబ్లిక్ ఇట్ సెల్ఫ్ డేటా విచ్ ఈస్ దేర్ విత్ ద గవర్నమెంట్ దట్ బిలాంగ్స్ టు అస్. సో అందుకే ఏంటంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం గవర్నమెంట్ బాధ్యత. కాబట్టి మాలాంటి ఎక్స్పర్ట్స్ని పిలుస్తుంటారు. అంటే నేను పర్టికులర్ అని కాదు, ఇండియా వైడ్ మళ్ళీ వేరే ఎక్స్పర్ట్స్ కూడా వస్తుంటారు కీనోట్ స్పీకర్స్గా. బట్ ఆల్మోస్ట్ ఎక్కువైతే నేనే ట్రావెల్ చేస్తుంటాను ప్రతిసారి. సో దట్ ఆల్ బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ అగైన్. అంటే మనం ఒక ట్రైనింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ బాగా వస్తే మనకు ప్రతిసారి మనకి హై ప్రయారిటీ ఇస్తారు. ఫీడ్బ్యాక్ సరిగ్గా లేకపోతే మనల్ని పిలవరు అనమాట. సో ఎక్కువ ఓవరాల్ ఇండియాలో చూస్తే చాలా మటుకు నేను ఎక్కువ ఆ ప్రాజెక్ట్స్ అన్ని చేస్తుంటాను అనమాట. అది థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ లైఫ్ స్టైల్ అనేది కూడా ఏంటో అర్థమవుతుంది. అండ్ అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే మీది చాలా బిజీ స్కెడ్యూల్ అని కూడా అర్థమవుతుంది. మీ స్కెడ్యూల్ అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది మరి? ఇప్పుడు నాదైతే ఓన్ బిజినెస్ ఉందండి. సో నా బిజినెస్కి అయితే నా మేనేజర్ ఉన్నాడు ప్రశాంత్ అని, అతను పూర్తిగా చూసేసుకుంటాడు. సో నాకు బిజినెస్ విషయంలో నాకు ఎటువంటి టెన్షన్ లేదు. ఇక ఫ్యామిలీ అంటే ఎక్కడికి వెళ్ళినా హస్బెండ్ అన్నప్పుడు కష్టం ఉంటుంది కాబట్టి బీయింగ్ ఏ పార్ట్నర్ షీ హ్యాస్ టు సపోర్ట్.
సో సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఎటువంటి అయినా టాస్క్ అయినా నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను నేను. సో ఎవ్రీ మెన్ హ్యాస్ ఎ సక్సెస్ అంటారు కదా, దానికి రీజన్ ఉమెన్ ఉంటుంది కాబట్టి సో నేను కూడా అదే అంటాను. సో మై వైఫ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సపోర్టివ్. ఎక్కడికి వెళ్ళి నేను 10 days వెళ్ళినా 15 days వెళ్ళినా తను ఎప్పుడు కూడా లోన్లీ ఫీల్ అవ్వదు అసలు. సో దట్ ఈస్ హౌ ఐ బికమ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. Thank you, and first of all it's my privilege meeting you. Thank you sir. ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీలో సైబర్ సెక్యూరిటీ మీద చాలా స్కోప్ ఉంది, అండ్ స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ ఎవరైనా సైబర్ క్రైమ్ ఆర్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ చేయాలి, సందీప్ ముదల్కర్ లాగా అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? మెయిన్గా మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ తీసుకుంటే మనకు చాలా ఉన్నాయండి. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, ఇలా రకరకాలు ఉన్నాయి. కాకపోతే చాలా మంది సైబర్ సెక్యూరిటీకి ఎందుకైతే ఇంపార్టెన్స్ ఇస్తారంటే హ్యాకింగ్. చాలా మంది ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఫోన్లో దూరాలా, చూడాలా, వాడు ఎవరితో చాట్ చేస్తున్నాడు, కంప్యూటర్ ఇలాంటి డేటా ఉంది, సో ఎటువంటి కంటెంట్ అతను షేర్ చేస్తున్నాడు వేరే వాళ్ళతోటి, ఏ ఫ్రెండ్కి ఏం చెప్తున్నాడు నా గురించి. సో అందుకేంటంటే చాలా హ్యాకింగ్ మీద చాలా క్యూరియాసిటీ ప్రతి పర్సన్ కి. సో దీంట్లో ఏంటంటే తను ఎలక్ట్రానిక్ స్టూడెంట్, ఎలక్ట్రికల్ స్టూడెంట్, కంప్యూటర్ స్టూడెంట్ అని లేదు. ఇవాళ చిన్న పిల్లలు కూడా హ్యాకింగ్ అంటే ఏంటో తెలిసిపోయింది. వాళ్ళు కూడా యూట్యూబ్ ద్వారా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ తోటి నేర్చుకుంటున్నారు. కాకపోతే దట్ ఈస్ కంప్లీట్లీ బికమ్ వన్ ఆఫ్ ది ట్రెండ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎందుకు ఈ డొమైన్ లో ప్రాపర్ గా రాలేకపోతున్నారు అంటే గైడెన్స్ లేదు ప్రాపర్ గా. అంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలా, మనము ఎలాంటి కోర్సెస్ మనం చేయాలా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉంటే మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఐటీ కంపెనీస్ లో ఎలాంటి సర్టిఫికేట్స్ ఉంటే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇవన్నీ తెలియకపోవడం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్నెట్ లో నేర్చేసుకొని తప్పుదారిలో వెళ్తున్నారు. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు. ఏదో యూట్యూబ్ లో చూస్తారు, నేర్చుకుంటారు, ఒక ఫ్రెండ్ మీద ట్రయల్ చేస్తారు, ఆ ఫ్రెండ్ ఏమైనా లాస్ అయిందంటే అతను వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, తర్వాత ఇన్వెస్టిగేషన్స్లలో ఫ్రెండే చేస్తాడని చెప్పి తెలుపుతుంది. సో అతని లైఫ్ అక్కడ స్పాయిల్ అయిపోతుంది. యూట్యూబ్ లో ఉండే కంటెంట్ కూడా ఏంటంటే మనకు ప్రాపర్ అప్ టు డేట్ ఉండదు. కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పరిచయాలు పెంచుకొని వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటారు. సో ఒకవేళ మాలాగా అవ్వాలనుకుంటే దట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తాం మేము. ఒక స్టూడెంట్కి ఒక ప్రాపర్ ఛానల్ క్రియేట్ చేసి ఎలాంటి కోర్సెస్ మీరు చేయాలా, దానికి ఎన్ని మంత్స్ మీరు ఎఫర్ట్ చేయాలా, దానికి ఎటువంటి స్కిల్స్ ఉండాలా, మీరు బీటెక్ డిగ్రీ చేస్తే ఈ కోర్సెస్ చేసినందుకు ఏమైనా ఉపయోగపడతాయా, శాలరీస్ ఎలా ఉంటాయని చెప్పేసి మేము మొత్తం ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకుంటాం ఒక క్యాండిడేట్కి. ఆ కౌన్సిలింగ్లో పేరెంట్స్ కూడా అటెండ్ అవుతారు. బికాస్ మనం చెప్పేది ఎథికల్ హ్యాకింగ్. ఇప్పుడు ఎందుకంటే ఒక క్రిమినల్ని మనం పట్టుకోవాలంటే క్రిమినల్ లెక్కన ఆలోచించాలి, ఒక డైమండ్ని కట్ చేయాలంటే డైమండ్ తోటే కట్ చేయాలి. అదేవిధంగా హ్యాకర్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం కూడా హ్యాకర్స్ లెక్కన ఉండాలి. లేకుంటే హ్యాకర్ ఈజీగా మన డివైస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే నాకు హ్యాకింగ్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, ఒక అటాకర్ నన్ను అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే నేను ఆపొచ్చు దాన్ని. నాకు నాలెడ్జ్ లేకపోతే నేను ఆపలేను. సో జనాలకి ఇప్పుడు జనరల్గా జరిగేది అదే, లింక్ ఏదైనా రాగానే బ్లైండ్ క్లిక్ చేయడము, తెలియక ఏదో అటాచ్మెంట్ వస్తే క్లిక్ చేయడము, అన్వాంటెడ్ సైట్స్ని విజిట్ చేస్తే అసలు ఏమవుతుంది, ఇవన్నీ కూడా తెలియకపోవడంతో క్రైమ్ రేట్ అనేది మనకి పెరిగిపోతుంది. సో స్టూడెంట్స్కి ఏంటంటే మనం టీచ్ చేసేది ఎథికల్ హ్యాకింగే, కాకపోతే హ్యాకింగ్ అక్కడ నేర్పించేది వీ టీచ్ హ్యాకింగ్ ఓన్లీ. బేసిక్ అని ఏమి ఉండదండి, అడ్వాన్స్ లోనే ఉంటుంది. బేసిక్ కోర్స్ నుంచి అడ్వాన్స్ కోర్స్కి వెళ్తారు. మనం కూడా టీచ్ చేసేది హ్యాకింగ్, కాకపోతే ఎథికల్ వేలో మనం నేర్పిస్తాం వాళ్ళకి ఎథికల్ గా. అదే స్కిల్స్ ని అతను ఇన్వెస్టిగేషన్స్ కోసం వాడుకోవచ్చు, ఇలీగల్ యాక్టివిటీస్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. కాకపోతే మనమైతే దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అని మనం పిలుస్తాం. ఇప్పుడు ఆ క్యాండిడేట్ మైండ్ సెట్ దాని మీద బట్టి ఉంటుంది. ఈ పర్టికులర్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో ఇది నేను మంచి కొరకు వాడాలా, చెడు కొరకు వాడాలా అతను డిసైడ్ చేసుకుంటాను. మంచి కొరకు వాడితే నాలాగా అవుతారు, చెడు కొరకు పోతే పోలీస్ స్టేషన్ లో కూర్చోాల్సి వస్తుంది అనమాట. సేమ్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక దొంగను పట్టుకోవాలంటే నేను దొంగ లెక్కన ఆలోచిస్తాను కాబట్టి అతను ఒక పబ్లిక్ ని అటాక్ ఎలా అయితే చేస్తాను, నేను కూడా మళ్ళీ అతను అదే విధంగా అటాక్ చేస్తున్నాను మనం పట్టుకోవడానికి. సేమ్ అదే స్కిల్స్ ని మనం వేరేలా వాడితే ఇబ్బంది అవుతుంది. చాలా మంది ఇక్కడ ఏమవుతారంటే మిస్యూజ్ ఎక్కువ చేస్తారు. ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారంటే ఎక్కడైతే అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ప్రాపర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవడం, అంటే బాండ్ రాపించుకోకపోవడం స్టూడెంట్స్ తోటి, మీరు ఇలా చేసి ఇలాంటి సెక్షన్స్లలో మీరు కేసెస్ రిజిస్టర్ అవుతే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, దీని ద్వారా మీ పేరెంట్స్ సఫర్ అవుతారు, మీకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు క్రిమినల్ కేసు ఉంటే మీకు పాస్పోర్ట్ రాదంటే అబ్రాడ్కి వెళ్ళలేరు, కంపెనీస్లో ఏదైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగితే మీకు క్రిమినల్ కేసు ఉందని చెప్తే మీకు జాబ్ రాదు. ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పరు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్ ఎలా కెరియర్ కంటిన్యూ చేసుకోవాలంటే వీ హ్యావ్ టోటల్ 9 లెవెల్ ఆఫ్ కోర్సెస్, 9 కోర్సెస్ ఉంటాయి టోటల్ సైబర్ సెక్యూరిటీలో. దాంట్లో సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని ఒకటి, సర్టిఫైడ్ హ్యాకర్ అండ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, వల్నరబుల్ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ఇవన్నీ కూడా సర్టిఫికేషన్ కోర్సెస్. ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ స్టూడెంట్స్ చాలా అనమాట. సో మేము వెరీ బేసిక్ కోర్స్ ఈజ్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఈజ్ బేసిక్ కోర్స్.
ఒక స్టూడెంట్ ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా అతను జాయిన్ అవ్వచ్చు. అతను జస్ట్ ఇంటర్నెట్ ఎలా వాడాలో ఐడియా ఉండాలా, కంప్యూటర్ ఎలా వాడాలో ఐడియా ఉంటే ఈ కోర్స్ అతనికి అర్థమైపోతుంది అనమాట. సో సిహెచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిఎఫ్ఐ తీసుకోవాలి, సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్. సిహెచ్ చేసినందుకు అతనికి ఏం జాబులు రావు, అతను ఎక్కడ కూడా జాబ్ రాదు, ఎందుకంటే అది బేసిక్ నాలెడ్జ్ అనమాట. అసలు హ్యాకింగ్ ఎలా చేస్తారు, మనం ఎలాంటి జాగ్రత్త తీసుకో, అది అక్కడ వరకే తెలిసిపోతుంది స్టూడెంట్కి. ఫోరెన్సిక్స్ ఎందుకంటే అతను హ్యాకింగ్ నేర్చుకున్నాడు కదా, ఇప్పుడు దాన్ని ఎవరైనా చేస్తే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో అది ఇన్వెస్టిగేషన్ కిందకి వస్తుంది. ఇప్పుడైనా పోలీస్ వాళ్ళతో వర్క్ చేయాలనుకుంటున్నారు నాలాగా, అతను ఫోరెన్సిక్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే పోలీస్ అంటే వాళ్ళు పట్టుకోవడమే వాళ్ళ పని, దొంగలని. సో అందుకే ఏంటంటే ఫోరెన్సిక్ కావాలి. కొంతమంది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 కోర్సెస్, అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అండ్ సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్. ఆ కోర్స్ పేరు వచ్చేసి సిహెచ్ఎఫ్ అని పిలుస్తాం, సర్టిఫైడ్ హ్యాకర్ అండ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్. సో అదొక 2 months డ్యూరేషన్ ఉంటుంది. సర్టిఫైడ్ హ్యాకర్ అండ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ ఒక 3 months డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ప్రైస్ కూడా చాలా మంచి డిస్కౌంట్ వస్తుంది. స్టూడెంట్ ఏంటంటే హ్యాకింగ్ ఎలా చేస్తున్నారు, మళ్ళీ దొంగలను ఎలా పట్టుకుంటున్నారు, 2 నేర్చేసుకుంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు పోలీస్ వాళ్ళకి కావాలి. ఇలాంటి స్కిల్స్ ఒక స్టూడెంట్ దగ్గర ఉందనుకోండి, he can go as a guest faculty to the government organizations, institutions కి. అంటే MCHRDA ఉంది, APHRDA ఉంది, పోలీస్ అకాడమీ ఉంది, తెలంగాణ పోలీస్ అకాడమీ, అట్లా ఇండియా వైడ్ స్టేట్స్ లో పోలీస్ అకాడమీస్ ఉన్నాయి. అండ్ కొన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ CDT అని, సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ ఇన్ రామంతపూర్. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తారనమాట. అండ్ దే పే ఆన్ ఏ అవర్లీ బేసిస్. సో 1 dayకి మనకి 6,000 7,000 రూపీస్ అలా పే చేస్తుంది ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారు. సో హీ క్యాన్ మేక్ ఏ వెరీ గుడ్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఆఫ్టర్ దట్ అతను కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట. స్టూడెంట్ అదొక ఐటీ కంపెనీ వెళ్ళాలనుకోండి, ఐటీ కంపెనీ వెళ్ళాలంటే ఈ 2 కోర్సెస్ చేస్తే సరిపోదు. ఇంకా VAPT అని ఇంకొక కోర్స్ ఉంటుంది, వల్నరబుల్ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఎందుకంటే ఐటీ కంపెనీ ఏంటంటే హ్యాకింగ్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పరు. ఒక పర్టికులర్ యాప్ని డెవలప్ చేస్తే ఆ యాప్ని టెస్టింగ్ చేయాలన్నమాట. టెస్టింగ్ చేసిన తర్వాతనే మార్కెట్లో లాంచ్ చేస్తారనమాట. సో దాంట్లో పెన్ టెస్టర్స్ని ఎక్కువ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలానే మనం ఇంకా అడ్వాన్స్లోకి వెళ్ళాలనుకుంటే సర్టిఫైడ్ హ్యాకర్ అండ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ అని ఉంటుంది. దట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వల్నరబుల్ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ ఫోరెన్సిక్ అండ్ ఎథికల్ హ్యాకింగ్. దాన్ని మనం జనరల్గా సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అని మనం పిలుస్తాం, CISSC. దట్ ఈస్ అ కోర్స్. అండ్ దీనికి ఎటువంటి రికగ్నిషన్స్ అని ఏం లేవండి. లైక్ ఇప్పుడు మన 10th క్లాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది గవర్నమెంట్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంటుంది, దాని ఒక బోర్డు ఉంటుంది. బీటెక్ చదివారనుకోండి, JNTU నుంచి మనకు సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నెట్వర్కింగ్ మీరు తీసుకుంటే సిస్కో నుంచి అని చాలా మందికి తెలుసు. అలానే మనకు సైబర్ సెక్యూరిటీ కూడా ఉన్నాయి, కానీ దెర్ ఇస్ నో రికగ్నిషన్. అంటే EC కౌన్సిల్ అని ఉంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, ప్రైవేట్ కంపెనీస్ ఉండొచ్చు. స్కిల్స్ ఉంటేనే మేము తీసుకుంటాం. నువ్వు 10th క్లాస్ పాస్ అయినవా, ఇంటర్మీడియట్ పాస్ అయినవా, బీటెక్లో నీకు డెస్టినేషన్ వచ్చిందా, ఇవన్నీ మాకు ఇంపార్టెంట్ కాదు. నీ స్కిల్స్ ఉంటే ప్రూవ్ చేసుకో, మీకు జాబ్ ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఏంటంటే డబ్బులు పడేస్తే సర్టిఫికేట్స్ ఇస్తున్నారు, ఎక్కడ పోయినా కూడా ఇవే జరుగుతున్నాయి మార్కెట్లో. సో ఈ రోజుల్లో ఏంటంటే సర్టిఫికేషన్కి వాల్యూస్ ఏం లేవండి. ఒక ఇన్స్టిట్యూట్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మేక్ షూర్ దట్ ద ట్రైనర్, అంటే ఎవరైతే మీకు ఇన్స్ట్రక్టర్ ఉంటారో నాలో ఎక్స్పర్ట్ ఏ ఉండాలా, అతనికి మంచి రికగ్నిషన్స్ ఏ ఉండాలి, అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. నాకు ఎందుకు ఇంత అడ్వాంటేజ్ ఉందంటే, అంటే మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందంటే, హైదరాబాద్ సైబర్ సెల్ నేనే ఇనిషియేటివ్ తీసుకున్నాను 2006లో. అదే 2007లో ఎస్టాబ్లిష్ చేసాం. అప్పుడు నేనే పర్సనల్గా ఆఫీసర్స్కి గైడ్ చేసి, CCRBని అంతా మేమే క్లీన్ చేసి, మేము ఒక ల్యాబ్ని సెటప్ చేయడం జరిగింది అనమాట. సో నేను ఆ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఐ నో వాట్ ఈస్ వాట్. అంటే ఆ విధంగా నాకు ఎక్స్పీరియన్స్ ఉండడంతో వాళ్ళ నాకు మార్కెట్లో, అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇంత డిమాండ్ ఉందన్నమాట మార్కెట్లో. సందీప్ ముదల్కర్ అని ఎంటర్ చేస్తే మీ గురించి మొత్తం చాలా వచ్చేస్తుంది అనమాట. మీరు బెస్ట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఇన్ తెలంగాణ కొట్టండి, నా పేరే వస్తుంది. ఇన్స్టిట్యూషన్ కోసం కూడా కొట్టండి, నా గురించి వస్తుంది అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు. చాలా మంది ఏంటంటే వేరే ఇన్స్టిట్యూషన్ నేర్చుకొని డబ్బులు పే చేసి ఏం స్కిల్స్ రాకపోవడంతో వాళ్ళు మోసపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ సెకండ్ టైం పే చేసి మళ్ళీ జాయిన్ అవుతారు. సో అలా కూడా చాలా మంది మోసపోయిన పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు నేర్పించారు, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాదు. 30,000 50,000 ఛార్జ్ చేస్తారు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రానప్పుడు ఇంకా స్టూడెంట్కి ఏం నేర్పిస్తారు? ఇక్కడ అతనికి రాదు, స్టూడెంట్కి రాదు. సో ఇతను రివర్స్ క్వశ్చన్ చేయలేడు, అతను రివర్స్ క్వశ్చన్ చేయలేదు, ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. సో అది వాళ్ళకి ఏంటంటే లాస్ మొత్తం. సో అందుకే ఏంటంటే సెలెక్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చేయండి, వెరిఫికేషన్ చేయండి. ఎవరైతే ఇన్స్ట్రక్టర్, అంటే ఎవరైతే క్లాస్ తీసుకుంటారో అతనికి ఏం నాలెడ్జ్ ఉంది చెక్ చేసుకోండి. ఆ కంపెనీ CEO ఉండొచ్చు, ఫౌండర్ ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు, అతను అసలు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ కూడా సైబర్ సెక్యూరిటీ బిజినెస్ చేస్తున్నాడు కదా, అతను నాలెడ్జ్ లేదు. సో అటువంటి విషయంలో ఎటువంటి కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడానికి కుదరదు. సో మాలాంటి పర్సన్స్ ద్వారా తీసుకుంటే మీకు మంచి కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతారు.
మంచి జాబ్ అసిస్టెంట్స్ కూడా ఇవ్వచ్చు. మేము సిఐడిలో కూడా కాంట్రాక్ట్లో కూడా ఇప్పించాం. మేము చాలా మంది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ కూడా ఇప్పించాం మేము స్టూడెంట్స్కి. సో ఇలాంటి అన్ని కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎక్స్పర్ట్స్ నుంచి మీరు ఒకవేళ ప్రిఫర్ చేస్తారు. ఓకే. అండ్ సార్ ఒక డౌట్ వచ్చింది. అండ్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ చేయాలనుకుంటే ఇఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ప్రొవైడింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ కోర్సెస్, అందులో ఏదైనా లిమిట్ ఉందా? అంటే ఇది లీగల్, ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ లీగల్, దిస్ ఇస్ ఇల్లీగల్, అలాంటి ఏమన్నా? అలాంటి ఏమి ఉండవండి. ఓకే. సర్టిఫికేషన్ అయితే ఇష్యూ చేస్తారు. ఇప్పుడు అతని ఇష్టం, అతను లీగల్ గా వాడతాడా ఇల్లీగల్ గా వాడతాడా. ఇప్పుడు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నాకు బ్రెడ్ బోర్డ్ అంటే తెలుసు, నాకు కెపాసిటర్ అంటే తెలుసు, రెజిస్టర్ అంటే తెలుసు. నేను ఒక బాంబును కూడా తయారు చేసి నేను ఇప్పుడు ఐ కెన్ డిజైన్ ఎ బాంబ్ ఆల్సో. ఇప్పుడు ఇదే స్కిల్స్ చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే టెర్రరిస్ట్ వాళ్ళతోటి కలిసి బాంబులు తయారు చేస్తున్నారు. బీటెక్ స్టూడెంట్స్ చాలా మంది ఎక్కువ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ మనం ఎడ్యుకేషన్ ఏదైతే మనం నేర్చుకుంటున్నా అది ఇలీగల్ కూడా వాడుకోవచ్చు. అంటే అతను ఏం చేస్తాడు, ఒక సర్క్యూట్ ఎట్లా డిజైన్ చేయాలో చూపించాడు మనకి కాలేజ్లో. ఇప్పుడు అదే స్కిల్స్ ని బాంబ్ ఎలా తయారు చేయాలో వాడుతున్నాడు. ఇప్పుడు దాన్ని ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? అతనే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, నాట్ కాలేజ్. గాట్ మై పాయింట్. సో ఇక్కడ కూడా ఏంటంటే స్టూడెంట్ డిసైడ్ చేసుకుంటాడు, నేను మంచి కొరకు వాడాలా చెడు కొరకు వాడాలా. అతను నెగిటివ్ కొరకు వాడాడు అనుకోండి, అతను ఒకవేళ పట్టుబడుతూ ఎక్కడ నేర్చుకున్నావు, సోయన్స్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారు, వాళ్ళని ఎత్తుకరండి తీసుకొచ్చేస్తారు. అప్పుడు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏంటంటే మేము స్టూడెంట్స్కి అంతా చూపించాం సార్, మేము సంతకాలు కూడా పెట్టించుకున్నాము, దెర్ ఇస్ అ బాండ్, పేరెంట్స్ కూడా సంతకాలు పెట్టారని చెప్పేసి మనం చూపించుకుంటాం అనమాట. సో అట్లా ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ మనం స్టూడెంట్ నుంచి చేసుకుంటే ఇన్స్టిట్యూషన్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. సో దట్ క్యాండిడేట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ. సో అతను జైలుకి వెళ్ళాల్సిందే తర్వాత బై ఎండ్ ఆఫ్ ది డే. అదే స్కిల్స్ ని మంచిగా వాడితే దే విల్ బికమ్ హీరో లైక్ us. సందీప్ ఉదిల్కర్ గారు లాగా అవ్వాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు దాకా చెప్పారు. అసలు మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటారు. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఉందండి, రెడ్ హ్యాట్, సిస్కో, సో అలా మల్టిపుల్ చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ నేను పీజీస్ కూడా చేశాను ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సైబర్ లా అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఇలా 2 పీజీస్ కూడా నేను చేశాను నేను. సో తర్వాత ఎల్ఎల్బి చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాం కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు, టైం లేక. బట్ స్టిల్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో. ఆల్ ది బెస్ట్ ఇన్ అడ్వాన్స్. థాంక్యూ అండి. అయితే ఈ డ్యూరేషన్ అంతా ఎంత టైం పట్టింది మీకు? లైక్ మీరు స్పెషల్ గా ఇట్లాంటి కేసెస్ అన్ని టేకప్ చేయడానికి ఎంత డ్యూరేషన్ పట్టింది? యాక్చువల్లీ ఇదంతా నేను సెల్ఫ్ గా నేర్చుకున్నానండి, నాకు ఎవరు గురువు లేరు. నేను జనరల్ గా క్రిమినల్స్ నాకు గురువు అని చెప్తాను నేను, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి అన్ని మేము నేర్చుకుంటాం. పట్టుకున్న తర్వాత మా టెక్నిక్స్ తోటి మేము వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నాము. అతను వాడిన టెక్నిక్ వేరే ఉంటుంది కాబట్టి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇంకా చాలా నేర్చుకునే ఉంటాయి. పోలీస్ వాళ్ళు కూడా అందరు మేము వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంటాం అనమాట. సో అందుకే మేము గురువులు లేరు మాకు ఎవరు కూడా. సో క్రిమినల్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ అవర్ గురుస్. సో ఇంకా నేనైతే సర్టిఫికేషన్స్ అనేది అప్పట్లో ఇట్లాంటి ఏం బ్రాండింగ్స్ అనేది ఉండకపోతుండే, అంటే ఇట్లా సిస్కో అని ఈసీ కౌన్సిల్ అని అలాంటివి ఉండకపోతుండే. సో మేము ఇలానే గూగుల్లోనే నేర్చేసుకొని సెల్ఫ్గా నేర్చేసుకొని ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో హీస్ ఆల్సో డిప్యూటీ కన్సల్టెంట్ ఆఫ్ ఫారెస్ట్, DCF గా రిటైర్డ్ అనమాట ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అండ్ హీస్ వర్కింగ్ ఇన్ ద హీ యూస్ టు వర్క్ ఈవెన్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్ డిప్యూటేషన్ యాక్చువల్లీ, లైక్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో వేరే డిపార్ట్మెంట్. సో అలా ఆయనకున్న కాంటాక్ట్స్ తోటి అలా ఆపర్చునిటీ రావడం జరిగింది అనమాట. ఇంకా ఫ్రెండ్ సోర్సెస్ వేరే సోర్సెస్ కూడా ఉన్నాయి, ఫ్రెండ్స్ వాళ్ళ సోర్సెస్ నుంచి కూడా అలా మాకు పేరు అనేది రావడం జరిగింది అనమాట. సో దాని తర్వాత ఒక రికగ్నిషన్ అనేది ఉండాలి. మనము 10th చదివామంటే మనకు ఉన్న ప్రూఫ్ సర్టిఫికేట్. ఒక ఎక్స్పర్ట్ అని మనం చెప్తున్నామంటే మనకు కూడా సర్టిఫికేషన్ ఉండాలి కాబట్టి మేము అప్లై చేసి ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యేసి వి గాట్ సమ్ సర్టిఫికేషన్స్ ఆల్సో. సో అలా సిస్కో ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు, రెడ్ హ్యాట్ ఉండొచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ సర్టిఫికేషన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది నా అంత ఎడ్యుకేషన్ యాక్చువల్లీ. వెరీ అప్రిషియేటివ్. అయితే కంట్రీకి మీరు అందించే సర్వీసెస్ కూడా చాలా చాలా కొత్తగా ఉన్నాయి, ఈ యూత్ కి కూడా చాలా ఇన్స్పిరేషన్. అయితే సార్ సైబర్ క్రైమ్ ఆర్ సైబర్ సెక్యూరిటీ అంటే కూడా చాలా మంది కోడింగ్ ఇదంతా అర్థం కాని లాంగ్వేజ్, స్పెషల్లీ సిఎస్సి చదివిన వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. అయితే కంట్రీకి ఏదో సేవ చేయాలి అని ఐదర్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఇట్లా కాకుండా ఇందులో కూడా వెళ్ళొచ్చు యాక్చువల్లీ. కాకపోతే ఏదో ఇది చాలా టఫ్ అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పాలనుకునే మెసేజ్? సింపుల్ చెప్పాలంటే మీరు టఫ్ అనుకుంటే లైఫ్ లో ఎప్పుడు అది టఫ్ అండి. టఫ్ అనేది అక్షరం మనం బ్రెయిన్ లో ఎప్పుడు కూడా రాకూడదు. వీ షుడ్ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎప్పుడైతే మనం ఈజీ అనుకుంటామో అప్పుడే మనకి చాలా ఫ్రెండ్లీ అవుతుంది అనమాట. సో అది ఎంత టఫ్ ఉన్నా టఫ్ అనే ఆలోచన కాకుండా ఈజీగా ఉంటుంది, నేను ఖచ్చితంగా చేస్తాను అన్నట్టు హోప్ పెట్టుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. బికాస్ బీయింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్, ఒక సిఎస్సి స్టూడెంట్ వాళ్ళు కూడా చేయని పనులు నేను చేయగలుగుతున్నాను. ఏంటంటే నేను ఆ లాజిక్ని క్యాచ్ చేయగలిగాను నేను.
మల్టిపుల్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ నేను రాయొచ్చు. C++, జావా, పైథాన్, .NET రకరకాల ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ నేను ఎక్కడ నేర్చుకోలేదు, ఎంత గూగుల్ ద్వారా నేర్చుకోలేదు. అంటే నేను లాజిక్ని క్యాచ్ చేయగలిగాను అనమాట. ఒక స్టూడెంట్ కూడా లాజిక్ని క్యాచ్ చేసుకున్నారు అనుకోండి, ఎలాంటి ప్రోగ్రామ్ అనేది రావచ్చు. సో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఒక రావాలన్నా కోడింగ్ రావాలని అంటున్నారు కదా, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కోడింగ్ రాంది చాలా కష్టం, కానీ కోడింగ్ లేకుండా టూల్ బేస్డ్ కూడా మనం చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది ఎవరైతే సైబర్ క్రిమినల్స్ చేస్తున్నారో వీళ్ళంతా టూల్సే వాడుతున్నారు, ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న టూల్సే. వాళ్ళు ఏం పెద్ద ప్రోగ్రామ్ రాసే ఏం హ్యాక్ చేయట్లేదు, వాళ్ళన్ని టూల్స్ వాడే వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు డివైజెస్ని. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే ఎక్స్పర్టైజ్ స్కిల్స్ వస్తాయి, అంటే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉన్నా కూడా ఆ క్రైమ్ని క్రాక్ చేయొచ్చు అనమాట. అదే కోడింగ్ మీద స్కిల్స్ లేవనుకోండి, అతను కూడా హ్యాకింగ్ చేయొచ్చు, కానీ అతను ఫుల్ ఫ్లెజ్గా హీ కెనాట్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్. అతను 50% వరకే టూల్స్ మీద డిపెండ్ అవ్వాలి, మిగతా 50% మొత్తం కూడా కోడింగ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో జనరలీ వీ నెవర్ కాల్ దెమ్ యాజ్ ఎన్ ఎక్స్పర్ట్. మేము వాళ్ళని లెర్నర్ అనే పిలుస్తాం అనమాట. ఎప్పుడు కూడా దే ఆర్ లెర్నర్స్ ఓన్లీ. ఎవరైతే టూల్స్ వాడుతున్నారో, ఇంటర్నెట్లో రెడీమేడ్గా ఉన్న ప్రోగ్రామ్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పర్ట్ కిందకి రారు. ఎవరు ఎక్స్పర్ట్ అంటే వాళ్ళు సొంతంగా ప్రోగ్రామ్ రాస్తేనే హీస్ కాల్ ఎన్ ఎక్స్పర్ట్. సో అందుకే ఏంటంటే కోడింగ్ కూడా మీరు నేర్చుకున్నారంటే ఇంకా చాలా ఎక్స్పర్టైజ్ స్కిల్స్ వస్తాయి. వితౌట్ కోడింగ్ ఆల్సో యూ కెన్ బికమ్ ఏ సైబర్ ఎక్స్పర్ట్. కానీ మాలాంటి వాళ్ళు మీ ముందు వచ్చారంటే వాళ్ళు అవుట్ అయిపోతారు అనమాట. అంటే వీ కెన్ జడ్జ్ దమ్, దే కెన్ నాట్, హీస్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్. అతను ఎవడో డెవలప్ చేసిన టూల్ని డెమాన్స్ట్రేషన్ చూపించేది వాడు సైబర్ ఎక్స్పర్ట్ అంటున్నాడు, అతను ఎప్పుడు కూడా సైబర్ ఎక్స్పర్ట్ అవ్వలేడు అని చెప్పేసి మేము స్టేట్మెంట్ ఇస్తాం. అందుకే మాలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైనా వస్తే వాళ్ళు భయపడిపోతారు, అంటే మా ప్రొఫైల్ చూసి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము ఏం చేసినాం ఏం చేయలేదు అనేది. సో చాలా మంది ఏంటంటే ఫేస్ చేయరు. ఇప్పుడు నేను కూడా ఎక్కడికైనా వెళ్తే కూడా చాలా మంది భయపడతారు నాతో మాట్లాడడానికి. అతను చాలా ఎక్స్పర్ట్, మన అన్ని అనవసరంగా మాటలు మాట్లాడేసి అతను తెలిసిపోతుంది అని చెప్పేసి ఎవరు కూడా మా ముందు రారు. సో చాలా మంది ఏంటంటే ప్రతి సందర్భాల్లో కూడా మాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇక సెకండ్ ప్రయారిటీ అంటే వీళ్ళే అనమాట. ఒకవేళ సందీప్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆర్ ఎనీ ఎక్స్పర్ట్ ఈజ్ నాట్ అవైలబుల్, దే విల్ కాల్ పీపుల్ లైక్ హిమ్. బట్ వాళ్ళు అంత ఈజీ సక్సెస్ఫుల్ అవ్వరు. సో దట్ విల్ బి ద డిఫరెన్స్. అందుకే కోడింగ్ ఏదో ఖచ్చితంగా నేర్చుకోవాలండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్పెసిఫిక్గా సైబర్ సెక్యూరిటీలో ఎక్కువ మనకి ఇంపార్టెంట్ కోడింగ్ అనేది పైథాన్, .NET ఇవి చాలా ఇంపార్టెంట్. రూబీ కూడా ఎక్కువ మనం వాడతాం, రూబీ అండ్ డెల్ఫీ ప్రోగ్రామింగ్ కూడా ఈ రోజులలో బాగా వాడుతున్నాం మేము. సో ఇలా కొన్ని లాంగ్వేజెస్ వాళ్ళు నేర్చుకుంటే దట్ ఈస్ మోర్ దాట్. ఇవన్నీ కూడా ముందు నేర్చుకొని వస్తేనే సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ చాలా ఈజీగా అర్థమవుతాయి వాళ్ళకి. ఇవి నేర్చుకోకుండా డైరెక్ట్ కోర్సులు నేర్చుకొని దాని తర్వాత మేము కోడింగ్ నేర్చుకుంటామంటే అది వేస్ట్ అది. సో అందుకే కొంతమంది ఏంటంటే కోడింగ్ అంటే భయపడతారు కాబట్టి డైరెక్ట్ కోర్స్ని ప్రిఫర్ చేస్తారు. అలా కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత కూడా వారు కోడింగ్ నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత కూడా నేర్చుకోవచ్చు. ఎలాగైనా కోడింగ్ లో కొంచెం నాలెడ్జ్ ఉన్నా చాలు. ఎగ్జాక్ట్లీ. సో సార్, ఇది ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ అనుకున్నాం కాబట్టి అసలు పర్టికులర్ గా ఈ రోజుల్లో స్పెషల్ గా ఉమెన్ ఎందుకు ఇంత టార్గెట్ అవుతున్నారు, వాళ్ళు తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ ఎట్లా ఉండాలి? మెయిన్ గా అసలు ఈ సైబర్ క్రైమ్స్ లో ఉమెన్ ఎందుకు ఎక్కువ టార్గెట్ అవుతున్నారంటే ద మెయిన్ రీజన్ ఈస్ దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు ఇంటర్నెట్. అండ్ ఐ మీన్ దే ఆర్ మోర్ అడిక్టెడ్ టు ఇంటర్నెట్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఎక్కువ వాడేది ఉమెన్సే కంపేర్ టు మెన్స్. మెన్స్ అయితే ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉంటారు, టెన్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవడం. కానీ ఈ హౌస్ వైఫ్లు మీరు తీసుకోండి, ఇంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం పాస్ అంటే టైంని మూవ్మెంట్ అవ్వాలంటే వాళ్ళు రీల్స్ని వాచ్ చేయడం, ఆ రీల్స్ చూసి వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు రీల్స్ చేయడము. చాలా మంది మ్యారీడ్ ఉమెన్స్ కూడా ఉన్నారు, సింగిల్ కూడా అమ్మాయిలు కూడా ఉండొచ్చు. అన్వాంటెడ్ డేటాని వాళ్ళు నెట్లో పెట్టడము, లైక్ ఇన్స్టాగ్రామ్ తీసుకోవచ్చు, మీరు ఫేస్బుక్ కూడా తీసుకోవచ్చు. అన్ని అంటే వాళ్ళ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రివీల్ చేస్తున్నారు వాళ్ళు. సో దట్ హాస్ బికమ్ లైక్ ఎంటర్టైన్మెంట్ టు ఆల్ అదర్ వ్యూయర్స్. అంటే ఎక్కువ అబ్బాయిలు ఎక్కువ వాచ్ చేస్తుంటారు, అమ్మాయిలు కూడా వాచ్ చేస్తుంటారు. కొంతమంది యూట్యూబ్లో పెట్టుకొని కూడా రీల్స్ని చూస్తున్నారు టైంపాస్గా. అన్ని రకరకాల చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు, పెద్ద పిల్లలు కూడా చేస్తున్నారు. సేమ్ అదేవిధంగా ఉమెన్స్ ఎందుకు ఎక్కువ పెడుతున్నారంటే దే వాంట్ మోర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉండొచ్చు, ఎక్కువ కామెంట్స్ రావాలని, లైకులు రావాలని, ఫాలోవర్స్ రావాలని, అకౌంట్స్ని పబ్లిక్ పెట్టేస్తున్నారు, ఐడెంటిటీని మొత్తం కూడా బయట పెట్టేస్తున్నారు, ఎక్కడ పోయినా సెల్ఫీలు తీసి పెట్టడము. అంటే పబ్లిక్ వ్యూలో ఎలా ఉంది అంటే అదొక టాలెంట్, మన టాలెంట్ షోకేస్ చేసుకునే ప్లాట్ఫామ్ ఎగ్జాక్ట్లీ టాలెంట్ లాగా అని చెప్పేసి అమ్మాయి అనుకుంటుంది. కానీ పబ్లిక్ ఏమంటే ఇది మంచి ఎంటర్టైన్మెంట్ లాగా ఉందని అదే అనుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఎగ్జాంపుల్ అమ్మాయిలు మనం తీసుకుందాము. ఒక అమ్మాయికి ఒక గోల్ ఉంటుంది, ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో నేను వెళ్ళాలా, ఆర్టిస్ట్ అవ్వాలా, సైడ్ హీరోయిన్ గా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక చిన్న రోల్ మనకు మూవీలో దొరికిన బాగుంటుంది. దానికి ఏంటంటే మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అడుగుతారు. మీ గురించి ఏమైనా ఛానల్స్ యూట్యూబ్లో ఏమైనా షూట్స్ జరిగాయా, ఇవన్నీ కూడా నార్మల్గా అడుగుతుంటారు.
సో అదొక టైప్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం అంటే కొంచెం ఏంటంటే పబ్లిక్ గా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతే మనకు ఫాలోవర్స్ పెడతారు, వాళ్ళు ఆ విధంగా ఎక్స్పోజ్ అవుతారు. ఇంకా కొంతమంది హౌస్ వైఫ్లు మీరు తీసుకోండి, వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం జాబ్ లాగా ఏదైనా ఒకటి మాల్ని అంటే ఒక జ్యువెలరీ షాప్ ని ప్రమోట్ చేయాలనుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక మంచి జ్యువెలరీ షాప్, ఇక్కడ అన్ని రకరకాల అన్ని దొరుకుతాయి, అది దొరుకుతాయి అని చెప్పేసి తను ఒకటి స్క్రిప్ట్ తయారు చేసుకొని ఆ టైప్ వాళ్ళు నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని మనం పిలుస్తుంటారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటారు. సో దాంట్లో ఏంటంటే అమ్మాయి మంచిగా బట్టలు వేసుకుంటుంది, కొంతమంది ఎక్స్పోజ్ చేస్తుంటారు, కొంతమంది షార్ట్స్ వేసుకుంటారు, టీ షర్ట్స్ వేసుకుంటారు. ఆ క్లిప్స్ ని వాళ్ళు క్యాచ్ చేస్తారనమాట. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ క్లిప్స్ ని తీసుకొని పాన్ సైట్స్ లో పెట్టేస్తారు. అదొక టైప్ ఆఫ్. ఇంకో కొంతమంది అమ్మాయిలు ఓన్లీ టైం పాస్ కి ఒకటి ఉట్టి టైం పాస్ కి వీడియోలు పెడితే ఫాలోవర్స్ పెడతారు కదా, అంటే నేను చాలా అందంగా ఉందని నాకు అట్లా కామెంట్స్ రావాలా, ఇక మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటది అమ్మాయి. దాని ద్వారా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఫాలోవర్స్ పెంచుకుంటారు. దాంతో ఫ్యామిలీలో ఇష్యూస్ వస్తాయి అనమాట. అంటే హస్బెండ్ నచ్చదు, ఏంటివి కామెంట్స్ ఇంత గలీజ్ గా పెడుతున్నారు, ఇంత పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆ విధంగా కొంతమంది అలా దాంట్లో ఏంటంటే డిస్ప్యూట్స్ క్రియేట్ అవుతాయి రిలేషన్షిప్లలో. అట్లా రకరకాల మనం చూస్తుంటే ఓవరాల్ మనం చూసుకుంటే ఓవరాల్ అన్ని ఫొటోస్ వీడియోస్ పెట్టడం తోటి ఎక్కువ అమ్మాయిలు టార్గెట్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ థంబ్నెయిల్స్, లైక్ పాన్ సైట్స్ లో ఒక పర్టికులర్ పాన్ వీడియో ఉంటుంది, దాంట్లో ఏదో ఒక ఇండియన్ అమ్మాయిది థంబ్నెయిల్ గా పెడతారు, కానీ అమ్మాయి వీడియో ఉండదు. దాంట్లో ఏదో మంచిగా అనిపించే అమ్మాయి ఫోటో తీసుకొని థంబ్నెయిల్ పెట్టేస్తారు, ఈ అమ్మాయిది సో అండ్ సో ఎంఎంఎస్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్డ్. అట్లా సెలబ్రిటీస్ ఫొటోస్ కూడా తీసుకుంటారు కొంతమంది. నార్మల్ మంచిగా అమ్మాయిలు అంటే కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళది. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మనం చూస్తుంటాం థంబ్నెయిల్స్ పెడతారు. థంబ్నెయిల్ ఉన్నది ఒకటి, యూట్యూబ్ లోపల ఉన్న కంటెంట్ వీడియో వేరే ఉంటుంది. ఇప్పుడు ఏదో ఎగ్జాంపుల్ ఒక బాహుబలి మూవీ లాంచ్ అవ్వాలి, జస్ట్ లాంచ్ అయిన 2-3 days కి యూట్యూబ్ లో పెడతారు. ఆ వీడియో యూట్యూబ్ లో ఉన్న వీడియో వచ్చేసి బాహుబలి మూవీ ఉండదు, కానీ పోస్టర్ మాత్రం బాహుబలి ఫోటో పెడతాడు వాడు, లోపల ఉన్నది ఏదో ఇంగ్లీష్ మూవీ పెట్టేస్తాడు వాడు. అక్కడ ఏమవుతుంటే క్లిక్ చేయగానే వ్యూవర్స్ పెరుగుతుంది. సో ఇవంతా ఇంత వ్యూవర్స్ క్లిప్స్ పెరగడం కారణం ఏంటంటే అమ్మాయిల ఫోటో మూలంగానే. అంటే ఎప్పుడైతే మనం ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నామో ఆ ఫోటోని థంబ్నెయిల్స్ కూడా వాడుతుంటారు అనమాట. సో అలా మీరు ఫారెన్ సైట్స్ లో చూడండి, పోర్నోగ్రఫీ సైట్స్ లలో అందరు ఇండియన్ అమ్మాయిస్ వాళ్ళ ఫోటోస్ అక్కడ వాళ్ళు బ్యాడ్ గా మిస్యూజ్ చేసుకుంటున్నారు, అమ్మాయిలకి తెలియదు. సో ఎప్పుడైతే అమ్మాయికి తెలుస్తుందో దెన్ షీ విల్ రియలైజ్ దట్ అరే నా ఐడెంటిటీని ఇలా వాడుతున్నారు, డేటింగ్ సైట్స్ లో వాడుతున్నారు, యాడ్స్ కోసం ప్రమోషన్ అంటే పర్టికులర్ డేటింగ్ యాప్ ని ప్రమోట్ చేసుకోవడానికి అమ్మాయి ఫోటో వాడుకుంటుంటారు. అంటే అమ్మాయిని ట్రాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ ఇట్లాంటి కేసెస్ అలా కూడా జరుగుతుంది. ఓవరాల్ ఇవన్నీ మనం తీసుకుంటే ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం తోటి ఏమవుతుందంటే వాళ్ళు సైబర్ క్రైమ్స్ కి విక్టిమ్ అవుతున్నారు. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం ఇది మళ్ళీ ఒక పెద్ద ప్రొసీజర్ అది. సో ఆ ప్రొసీజర్ ఫేస్ చేయకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు ముందే తీసుకోవాలి. ఏంటంటే పబ్లిక్ లో పెట్టకుండా ప్రైవేట్ ని పెట్టుకోవాలి అకౌంట్ ని, కానీ ఎవరు కూడా అమ్మాయిలు పెట్టుకోరు. దే పుట్ ఇట్ వాంటెడ్లీ పబ్లిక్. ప్రతి దాంట్లో పబ్లిక్ ఉంటే ప్రైవసీ ఉంటాయి. సో మనం నార్మల్గా మీరు చూడండి అమ్మాయిలు చాలా మంది పబ్లిక్ ఎందుకు పెడుతున్నారంటే ఫాలోవర్స్ కావాలని చెప్పేసి. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఆ అమ్మాయిని ఫోటో తీసుకొని మళ్ళీ అతను రీపోస్ట్ చేయడం, ఇంకొక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం, మళ్ళీ అక్కడ ఏంటంటే వాళ్ళు అమ్మాయిని ఐడెంటిటీని మిస్యూజ్ చేయడం. సో దాని ద్వారా కూడా ఏంటంటే మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అప్లోడ్ చేయడం స్టాప్ చేయాలి. ఒకవేళ అప్లోడ్ చేయాలనుకుంటే కూడా అకౌంట్ని ప్రైవేట్ పెట్టుకోవాలా, ఎవరు పడితే వాళ్ళని ఫాలోవర్స్ని యాక్సెప్ట్ చేయకూడదు. అండ్ ఏ ఫోటో ఎలాంటి ఫోటో పెట్టాలి అలాంటి ఫోటోలు పెట్టాలా, పనికిరాని ఫోటోలు పెట్టకూడదు. అంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది అంటే బాడీ పార్ట్స్ క్లియర్గా కనిపించేటివి పెట్టకూడదు. కానీ చాలా మంది అలాంటివి పెడితేనే ఫాలోవర్స్ ఎక్కువ పెడతారు, అలాంటివి పెడుతున్నారు వాంటెడ్లీగా. అది కూడా అలాంటివి కూడా అవాయిడ్ చేయాలా. ఫోన్ నెంబర్స్ ఎవరు పడితే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. వాట్సాప్లో చాటింగ్ చేసేటప్పుడు కానీ, ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసేటప్పుడు కానీ, ఈమెయిల్ ఐడీస్ కూడా షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే వాడు పొరపాటు ఏదైనా లింక్ పంపించిన అమ్మాయికి అతను తను తెలియకుండా తన లింక్ మీద క్లిక్ చేశారనుకోండి, ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అని వాడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ కాంటాక్ట్స్ మనం క్లియర్గా మదర్ అంటే డాడీ, మమ్మీ, బ్రదర్, సిస్టర్ అని చెప్పి, వైఫ్ అని చెప్పి పేర్లు పెడదాం. క్లియర్ గా అతనికి తెలిసిపోతుంది ఇతని భార్య ఈ అమ్మాయి ఇదే నంబరు, వాళ్ళ బ్రదర్ వీడు. అంటే మనం చెప్తున్నాం అనమాట, మన వైఫ్ అని చెప్పి పెట్టేసరికి వాడికి తెలిసిపోతుంది తనే వైఫ్ అని చెప్పేసి. సో వైఫ్ అని పెట్టకుండా ఒక అబ్బాయి పేరు పెట్టాలి వైఫ్ పేరు ప్లేస్ లో. అప్పుడు ఏంటంటే మన లోన్ ఫ్రాడ్స్ మీరు తీసుకోండి, లోన్ ఫ్రాడ్స్ యాప్స్, దాంట్లో ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి మెసేజెస్ పంపిస్తున్నారు. ఎందుకంటే మన డాడీ, మమ్మీ, సిస్టర్, బ్రదర్ అని పెట్టేసరికి ఆ క్రిమినల్ కి తెలిసిపోతుంది ఇదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ నంబర్స్ అని. సో ఆ ఐడెంటిటీ అనేది మనం మార్చేసారు. డాడీ ప్లేస్ లో వేరే అబ్బాయి పేరు పెట్టేయాలా, అమ్మాయిల ప్లేస్ లో అంటే సిస్టర్ అని పెట్టకుండా వేరే అబ్బాయి పేరు పెడితే వాడికి అర్థం కాదు ఇంట్లో మమ్మీ నంబర్ ఏది, డాడీ నంబర్ ఏంది, సిస్టర్ది ఏది తెలుసుకోలేరు అనమాట. సో అది అలాంటి కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలా. అండ్ అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఫిల్టర్స్ అప్లై చేసుకోవడానికి, అంటే ఒక అమ్మాయి ఒక సెల్ఫీ తీసుకుంటుంది,
నల్ల ఉంది అనుకోండి అమ్మాయి, తెల్లగా కనిపించాలంటే ఒక ఫిల్టర్ వాడాలి దానికి. ఏదో ఇక్కడ మాకు మచ్చ ఉంది అనుకోండి, పింపుల్ వచ్చింది అనుకోండి, ఫోటో తీసినప్పుడు గలీజ్ కనిపిస్తుంది అది. అప్పుడు ఏంటంటే ఆ ఫిల్టర్ వాడితే ఆ పింపుల్ ఎగిరిపోతుంది. అప్పుడు ఏవైతే యాప్స్ మనం వాడుతున్నామో యాప్స్ కూడా మన డేటాను తీసేసుకుంటుంది. అండ్ దర్ యాక్సెసింగ్ టు అవర్ కెమెరాస్. వాళ్ళు మన ఫోన్ కెమెరాస్ని కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే మన ఎప్పుడైనా ప్రైవేట్ యాక్టివిటీ చేసినప్పుడు వాళ్ళు మన కెమెరాస్ ఓపెన్ చేసి షూట్ చేయడము, మళ్ళీ అమ్మాయికి బ్లాక్మెయిల్ చేయడం రివర్స్గా. సో ఇలాంటివి చాలా మనకి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. కారణాలు ఇవే. అన్వాంటెడ్ అప్లికేషన్స్, లింక్స్ క్లిక్ చేయడము, డేటింగ్ సైట్స్ని విజిట్ చేయడం, పోర్నోగ్రఫీ సైట్స్ని విజిట్ చేయడం, పనికిరాని మెసేజెస్ వచ్చినప్పుడు దాన్ని రెస్పాండ్ చేయడము. అంటే పేటిఎం కేవైసీ అని చెప్పేసి బ్యాంక్ కేవైసీ లింకులు రావడం, దాని మీద క్లిక్ చేయడం, మళ్ళీ దాన్ని ట్రాప్ అవుతూ వేరే డైరెక్షన్కి వెళ్ళిపోవడం. కొంత ఏంటంటే ప్రాస్టిట్యూషన్ బిజినెస్లోకి వెళ్ళిపోతున్నారు అమ్మాయిలు, అరే డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోవడం. ఇలాంటి అన్ని రకరకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది ఉమెన్స్ విక్టిమ్స్ అవుతున్నారు. సో అందుకే మనము ఇండియన్ గవర్నమెంట్ మనం తీసుకుంటే స్పెసిఫికలీ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ ప్రొటెక్ట్ ఉమెన్స్. ఉమెన్స్ కి ప్రొటెక్ట్ చేయండి, అదే మన డ్యూటీ. అందుకే ఏ టైప్ ఆఫ్ అయినా కేసు ఒక ఉమెన్ రిలేటెడ్ సైబర్ క్రైమ్స్ వస్తే దాన్ని చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటారు పోలీస్ ఆఫీసర్స్. చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటారు. అండ్ ఒకవేళ ఎవరైతే క్రైమ్ చేసిన వ్యక్తి ఉంటాడో వాడు దొరికిందంటే వాడి లైఫ్ సర్వనాశనం అయినట్టే. ఫ్యూచర్ అంతా జైల్లో ఉండిపోవాల్సింది. అంటే ఉమెన్ కి ఎవరైనా హార్మ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది కాన్సిక్వెన్సెస్. సో హీ హాస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఎట్ ఎనీ కాస్ట్ యాజ్ పర్ ది లా. అంటే అబ్బాయి నేను ఏదో సరదాగా చేశాను సార్, నేను ఫన్ గా చేస్తానంటే లా వదలదు వాడిని. పోలీస్ అతను పోతే పోన్లీ చెప్తున్నాడు అని చెప్పేసి వదిలేస్తామేమో కానీ, బట్ జనరల్ గా లా విల్ నాట్ లీవ్ ఎనీవన్. సో ఇలాంటి కొన్ని పబ్లిక్ లో పెట్టకుండా ప్రైవేట్ లో పెట్టుకోండి అకౌంట్స్ ని. అండ్ దాంతోపాటు ఏవైతే అన్వాంటెడ్ కంటెంట్ అప్లోడ్ చేయడం ఆపేసేయాలా, పనికిరాని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం ఆపేసేయాలా. ఎక్కడ పడితే అక్కడ ఫోన్లో ఇవ్వకూడదు. మనం కొలీగ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, బికాజ్ ఎవరేం వైరస్ వేస్తున్నారో మనకు తెలియదు. కొన్ని జాగ్రత్తలు ఇలాంటివి మనం తీసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మనం ఎక్కడ షిరిడీకి వెళ్తున్నాం అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు షిరిడీ అని చెప్పి స్టేటస్ పెడతాం, సెల్ఫీలు తీస్తాం. ఒక సెల్ఫీ తీసుకొని పెట్టుకున్నారనుకోండి, ఆ ఫోటోగ్రాఫ్ లో కొంచెం డేటాని స్టోర్ అవుతుంది, మెటా డేటాని పిలుస్తాం మనం. దానివల్ల ఆ మెటా డేటాని సైబర్ క్రిమినల్స్ బయటికి తీసి ఈ అమ్మాయి ఏ ఫోన్ వాడింది, ఐఫోనా లేకుంటే ఆండ్రాయిడ్ ఫోనా, ఐఫోన్ అయితే అమ్మాయిని టార్గెట్ చేయండి అని చెప్పేసి గట్టిగా టార్గెట్ చేస్తారు అమ్మాయిని. ఎందుకంటే ఐఫోన్ అంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళని అనుకుంటారు వాళ్ళు. సో అందుకే ఏంటంటే అమ్మాయిని టార్గెట్ చేస్తారు. సో ఒక నార్మల్ నేను ఒక ఫోన్ తోటి నేను సెల్ఫీ తీసుకున్నాను అనుకోండి, 32 వెరైటీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక ఫోటోలో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఫోటో నేను సోషల్ మీడియా అప్లోడ్ చేస్తానో సైబర్ క్రిమినల్స్ ఆ ఫోటోని తీసుకొని దాంట్లో నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఈ అమ్మాయి దగ్గర ఐఫోన్ ఉంది, ఈ అమ్మాయి సో అండ్ సో లొకేషన్ నుంచి ఫోటో క్లిక్ చేసింది, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది, అండ్ దాని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ జిపిఎస్ లొకేషన్స్ ఇవన్నీ కూడా సైబర్ క్రిమినల్ కి తెలిసిపోతుంది జస్ట్ విత్ ఎ ఫోటోగ్రాఫ్. సో అందుకే ఏంటంటే ఆ అమ్మాయిలు ఈజీగా టార్గెట్ అయిపోతున్నారు ఇలాంటి కారణాల మూలంగా. సో కంప్లీట్ ప్రైవసీ పాలసీ అనేది ఫాలో చేయాలి ప్రతి విషయంలో. ఫేస్బుక్ అతను కూడా ప్రైవసీ పాలసీస్ ఇచ్చాడండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఇచ్చాడు, అందరు ఇచ్చారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఫాలో చేయకపోతే దే హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ యాజ్ పర్ ది సైబర్ లా. సార్ ఇవాళ రేపు ఎలా అయిపోయింది అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీలింగ్, అది యూనో ఎమోషనల్ ఫీలింగ్ అయినా, హ్యాపీనెస్ అయినా, సాడ్నెస్ అయినా, ప్రతి ఒక్కటి స్టేటస్ వేలో అప్లోడ్ చేస్తున్నారు. రైట్. అంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు ఫేస్బుక్ వాడారు, దాని తర్వాత బోర్ అయిపోవడం తోటి ఇన్స్టాగ్రామ్ కి వచ్చారు, ఇన్స్టాగ్రామ్ అయిపోయిన తర్వాత స్నాప్చాట్ వాడుతున్నారు. ఇంకా స్నాప్చాట్ కాకుండా ఇంకా బియాండ్ ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, చాలా మంది మనకు కూడా తెలియదు. బీయింగ్ అన్ ఎక్స్పర్ట్, నేను కూడా ఎక్కువ సోషల్ మీడియా ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలియదు. అంటెన్లెస్ ఏదైనా మాకు కేసులు వస్తాయి కానీ అరే ఇలాంటి ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయా అన్నట్టు మాకు తెలుస్తుంది. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఇఫ్ యూ టేక్ లైక్ అఫైర్స్, అంటే లవ్ అఫైర్స్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు. ఈ రోజులలో వాళ్ళు కూడా ఎలా మిస్యూజ్ అవుతున్నారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వాట్సాప్ ఫర్ కమ్యూనికేషన్, అంటే చాట్ చేసుకోవడానికి, అంటే రేపు అక్కడ వెళ్దాము, ఏం చేస్తున్నావు, ఇలాంటి క్యాజువల్గా చాట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటంటే వాట్సాప్ ద్వారా చేస్తే తెలిసిపోతుందని చెప్పేసి దే ఆర్ యూజింగ్ డేటింగ్ సైట్స్ ఫర్ చాటింగ్ పర్పస్. నార్మల్గా డేటింగ్ సైట్స్ ఎందుకు విజిట్ చేస్తారు, ఎవరితో డేట్ చేయాలని చెప్పి దానికోసం విజిట్. కాకపోతే కొంతమంది ఏంటంటే ఆ ఇంటెన్షన్ తోటి కాకుండా జస్ట్ ఫర్ చాటింగ్ పర్పస్ వాళ్ళు డేటింగ్ సైట్ ప్లాట్ఫామ్ అలా వాడుకుంటున్నారు అనమాట. అలా పాన్ సైట్స్ లో కూడా చాటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో పెయిడ్ చేసేసుకుంటారు వాళ్ళు, దాని ద్వారా కమ్యూనికేట్. అప్పుడు ఏంటంటే ఏదైనా పొరపాటు ఏమైనా జరిగిన తర్వాత ఎవిడెన్స్ కూడా మనకు దొరకదు అనమాట. అంటే వాట్సాప్ ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం. ఇప్పుడు ఆ చిన్న అబ్బాయిలు కూడా ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు, ఇంట్లో వాట్సాప్ వాడితే మమ్మీకి డాడీకి తెలిసిపోతుందని చెప్పేసి వాళ్ళు వాట్సాప్ వాడకుండా వేరే ప్లాట్ఫామ్ వాడుతున్నారు. సో స్నాప్చాట్ ఈజ్ వన్ ఆఫ్ ది వన్ వేర్ ద యంగ్స్టర్స్ ఆర్ మోర్ అడిక్టెడ్. ప్రతిదీ కూడా అన్ని దాంట్లో చేస్తున్నారు. ఇంకా లైక్ సో మెనీ డేటింగ్ అప్లికేషన్స్ ఆల్సో దేర్. సో అవి కూడా ఎక్కువ వాడతారు. గేమ్స్ కూడా ఇప్పుడు పబ్జీలో కూడా మనం చాట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, మంచిగా గేమ్ ఆడుతూ
మాట్లాడుకోవచ్చు వాళ్ళు. ఓకే. ఏం చేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, అక్కడ వార్ జరుగుతుంటుంది గేమ్లో. వీళ్ళు హాయిగా ఫోన్లో మాట్లాడుకోవడం కంటే డైరెక్ట్ గేమ్లు ఆడుకుంటాం, మాట్లాడుకుంటాం. సో దెర్ ఆర్ డిఫరెంట్ సోర్సెస్. ఇలాంటి అన్ని సోర్సెస్ వాడడం తోటి ఎక్కువ ఉమెన్స్ కూడా బాగా టార్గెట్ అవుతున్నారు అనమాట. ఓకే. సో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా దారుణంగా ఉంటుందండి ఉమెన్స్ అయితే ప్రాబ్లమ్ ఫేస్ చేసేది. బికాస్ వాళ్ళ చాలా ఐడెంటిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీద ఫోటోలు తీసుకొని న్యూడ్ వీడియోస్, పాన్ వీడియోస్ క్రియేట్ చేసి ఫారిన్ వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు అనమాట. ఓకే. దట్ ఈస్ ఆల్ ఫర్ మేకింగ్ మనీ యాక్చువల్లీ. ఎందుకంటే విజిటర్స్ ఎక్కువ వస్తున్నారు, క్లిక్స్ వస్తున్నాయి, సైట్ ట్రాఫిక్ పెరిగిపోతుంది. సో ఒక అమ్మాయి జస్ట్ ఒక ఫోటో పెడితే దాని మీద కోట్లలో బిజినెస్ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. Oh my God. ఎప్పుడో ఎవరో ఒకరు యాక్సిడెంట్ గా విజిట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ అమ్మాయి తెలిసిన వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తే అతను అమ్మాయికి చెప్తాడు, అరే నీ వీడియో నేను అక్కడ చూసాను, ఏంటి ఇట్లా అప్లోడ్ చేస్తారు అంటే అతను చెప్పేదాకా అమ్మాయికి తెలియదు అనమాట. Okay. సో అప్పుడు ఏంటంటే సైబర్ క్రైమ్స్కి వెళ్ళి రిపోర్ట్ చేసినా కూడా మనకు సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే అవన్నీ సైట్స్ వేరే కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, మన ఇండియా నుంచి ఆపరేట్ చేయట్లేదు. ఇండియా నుంచి ఆపరేట్ చేస్తే పట్టుకోవడానికి చాలా ఈజీ, వేరే కంట్రీస్ అంటే మనకు చాలా కష్టం. Okay. సో అందుకే ఏంటంటే దాని ద్వారా ఇలా చాలా రకరకాలుగా మనం ఆలోచిస్తే ఉమెన్స్ చాలా టార్గెట్ అవుతున్నారు ఇంటర్నెట్లో. సో ఏంటంటే అవాయిడ్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా షేర్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదు. Okay. సో దట్ హ్యాస్ టు బి ఫాలోడ్. సార్ మీరు ఒక సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్, మీకే టాస్క్ ఇచ్చిన ఏదైనా కేసు ఉందా? అంటే ఉమెన్ రిలేటెడ్, అది కూడా సైబర్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, ఏదైనా రీసెంట్ గా జరిగిన ఏదైనా ఉంటే మాకు షేర్ చేస్తారా? అంటే నేను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అండి 2006 నుంచి చాలా రకరకాల కేసెస్ చేశాను నేను. ఒఫీషియల్గా చాలా కేసు ఇన్వెస్టిగేషన్ చేసాం. దాంట్లో కొన్ని ఈజీగా ఇన్వెస్టిగేట్ అయినాయి ఉన్నాయి, కొంచెం డిఫికల్ట్ టాస్క్ కూడా ఇన్వెస్టిగేట్ అయినాయి. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే నేను ఇన్వెస్టిగేషన్ చాలా తగ్గించేసాను. బికాస్ ఎందుకంటే నేను ఎక్కువ స్టేట్స్కి వెళ్తున్నాను కాబట్టి కొన్ని కేసెస్ మాత్రం నేను టేకప్ చేస్తున్నాను. అంటే రీసెంట్గా నేను ఒక టేకప్ చేసిన కేసు ఏంటంటే అమ్మాయికి సంబంధించింది. అమ్మాయి ఏం చేసిందంటే తన ఫోన్ స్క్రీన్ సరిగా పనిచేయట్లేదు, బ్రేక్ అయింది కాబట్టి అతను సర్వీస్ సెంటర్లు ఇవ్వకుండా అమ్మాయి ఏం చేస్తుంటే లోకల్ షాప్లో ఇచ్చింది అనమాట, రోడ్ సైడ్ ఉన్న షాప్ వాళ్ళకి ఇచ్చింది. సో అతను ఎవరైతే టెక్నీషియన్ ఉన్నాడో అతను ఏం చేస్తాడంటే స్క్రీన్ ఇప్పుడు నాకు అవైలబుల్ లేదు, నేను 2-3 days తర్వాత తెప్పించిన తర్వాత నేను వేసేసి మీకు కాల్ చేస్తాను మేడం అని చెప్పేసి అమ్మాయి నంబర్ తీసుకొని స్క్రీన్ వేసేసి ఇచ్చేసాడు అనమాట. సో అతను జనవరిలో వేసాడు, ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో అతను ఇన్స్టాల్ చేస్తాడు అనుకుందాం మనం. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆఫ్టర్ 8 years తర్వాత ఈ అమ్మాయికి సమ్ అన్నోన్ నంబర్ నుంచి మెసేజెస్ రావడం స్టార్ట్ అయినాయి. అన్నోన్ నంబర్ నుంచి ఆఫ్టర్ 8 months. ఆఫ్టర్ 8 months Okay. అమ్మాయికి తెలియదు ఇది అతనే చేస్తున్నాడు అని చెప్పేసి అమ్మాయికి తెలియదు. అంటే అమ్మాయి ఏం చేసిందంటే ఆ పర్టికులర్ క్లిప్ తనది ఏమైందంటే ఇట్లనే ఒకసారి స్నానం చేసేటప్పుడు ఫోన్ బై మిస్టేక్ గా మాట్లాడుతూ వాష్రూమ్ లో తీసుకెళ్లి ఫోన్ ఇలా పెట్టేసింది అనమాట. ఫోన్ పెట్టేయడం తోటి ఏమైందంటే ఆ అమ్మాయికి సంబంధించిన కంటెంట్ ఎంఎంఎస్ రూపంలో ఒక ఇంటర్నేషనల్ నంబర్ నుంచి వాట్సాప్ కి మెసేజ్ వచ్చింది. Okay. ఇప్పుడు అమ్మాయికి తెలియదు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని చెప్పేసి అమ్మాయికి తెలియలేదు. సో అతను ఏం చేస్తాడంటే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు, నాకు ఇంత డబ్బులు ఇవ్వకపోతే నేను దీన్ని వైరల్ చేస్తాను, మీ ఫాదర్కి పంపించేస్తాను, మీ మదర్కి పంపించేస్తాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు అమ్మాయికి ఏం అర్థం కాలేదు, నేను ఏం చేయాలి ఇప్పుడు, అది ఎడిటెడ్ వీడియోలాగా లేదు, క్లియర్ కట్గా ఒరిజినల్ వీడియో లెక్కన ఉంది. ఇక అమ్మాయి దగ్గర డబ్బులు లేవు, ఇక తను చాలా లోన్స్ అవి ఇవి పే చేస్తుంది. షీఈ్ ఐటీ ఎంప్లాయీ, వచ్చిన శాలరీ మొత్తం లోన్స్కి దానికి దీనికి వెళ్ళిపోతున్నాయి. సో అమ్మాయి డబ్బులు పే చేయకపోవడంతో ఏమైందంటే ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో బ్రదర్కి ఆ వీడియో పంపించేస్తాడు అనమాట. బ్రదర్ చూసేసరికి షాక్ అయ్యాడు, ఏంటి అక్కది వీడియో ఇలా వచ్చింది, ఎవరు చేసి ఉండొచ్చు అని చెప్పేసి బ్రదర్ వెళ్ళి సిస్టర్కి అడిగాడు. అమ్మాయి చెప్పింది ఏమోనే నాకు తెలియదు, ఇట్లా నాకు వాట్సాప్ మీద ఇంటర్నేషనల్ నంబర్ ఏదో +49 నంబర్ నుంచి నాకు నంబర్ వచ్చింది, అది ఇండియన్ నంబర్ కూడా లేదు, ట్రూ కాలర్లో చూస్తే నాకు ఏం అర్థం కాలేదు, ఏం పేరు డిస్ప్లే అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పడంతో బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు కలిసి సైబర్ క్రైమ్స్కి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఎప్పుడు ఆఫ్టర్ 8 months. అంటే అమ్మాయికి తెలియదు ఇది కెమెరా అదే ఎవరైతే షాప్ అతను చేశాడని తనకు తెలియదు. సో 8 months తర్వాత ఇవన్నీ జరగడంతో అమ్మాయి వెళ్ళి రిపోర్ట్ చేసింది 8th month లో ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో. తర్వాత పోలీస్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. కానీ పోలీస్ వాళ్ళు ఎటువంటి క్లూస్ని ఐడెంటిఫై చేయలేకపోయారు వాళ్ళు. తర్వాత పోలీస్ వాళ్ళు నాకు కాంటాక్ట్ చేశారు, సార్ ఇలా ఒక కేసు వచ్చింది సార్, ఇలా అమ్మాయిది ఒక వీడియో క్రియేట్ చేసేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్, ఇంటర్నేషనల్ నంబర్ నుంచి వచ్చింది, వాట్సాప్ వాళ్ళకి నోటీస్ కూడా పంపించాము. వాళ్ళు ఏం చెప్పారంటే ఇది జీబీ వాట్సాప్ నుంచి చేసింది, ఇది మా దాంట్లో ఎటువంటి అకౌంట్ క్రియేట్ చేయలేదు ఈ నంబర్ నుంచి అని చెప్పేసి వాట్సాప్ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎటువంటి సోర్సెస్ దొరకలేదు వాళ్ళకి. తర్వాత నేను ఇన్వాల్వ్ అయినా ఆ మ్యాటర్లో. ఇక అమ్మాయిని నేను పర్సనల్గా మాట్లాడేసి అంటే కొన్ని మా టర్మ్స్లలో మేము కొన్ని అడగడంతో అమ్మాయి ఏం చెప్పిందంటే
లేదు సార్ నేను కొన్ని మంత్స్ బ్యాక్ నేను ఫోన్ రిపేర్కి ఇచ్చాను నేను. Okay. అంటే మేము నార్మల్గా అడుగుతుంటాం ఎవరైనా కొలీగ్కి మీరు ఫోన్స్ ఇచ్చారా అనాలిసిస్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే దాంట్లో వైరస్ ఉందని మాకు తెలిసింది అన్నమాట. అంటే ఇది కూడా ఉంది కదా సార్, రీసెంట్ అయితే గుర్తుంటాయి కానీ ఎప్పుడో 8 months అయితే కొద్ది కష్టం. సో అందుకే యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ మాకు ఉంది కాబట్టి మేము అడుగుతాం అనమాట. అంటే మీరు ఫోన్ ఎవరికైనా ఇచ్చారా, మీ బ్రదర్ కానీ మీ సిస్టర్స్ కానీ లేకుంటే మీ కొలీగ్స్ కానీ మీ కాలేజ్లో ఉంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇచ్చారా, లేక ఎవరికైనా బారో చేశారా, అంటే నేను మా మమ్మీ కాల్ చేసుకొని ఇస్తానని చెప్పేసి ఇట్లా కూడా అడిగితే ఇచ్చారా మీరు బై మిస్టేక్గా. ఎందుకంటే ఒక మాల్వేర్ అనేది జస్ట్ ఒక సెకండ్స్లో మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. మాల్వేర్ ఒకసారి ఫోన్లో వెళ్ళిపోయిందంటే అది బ్యాక్ డోర్ లాగా పనిచేస్తుంది. బ్యాక్ డోర్ అంటే ఇప్పుడు నేను ఏ యాక్టివిటీ అనేది నేను ఫోన్ మీద చేస్తే ప్రతిదీ కూడా నాకు సైబర్ క్రిమినల్కి తెలిసిపోతుంది. ఎవరితోటి మాట్లాడాడు, ఇప్పుడు కరెంట్ అమ్మాయి ఎక్కడ ఉంది, తను ఎవరితోటి మాట్లాడుతుంది, ఎట్లాంటి ఫొటోస్ ఉన్నాయి ఫోన్లో, వాట్సాప్లో ఏం చాట్ చేస్తుంది అనేది పూర్తిగా బ్యాక్ డోర్ ద్వారా సైబర్ క్రిమినల్కి తెలిసిపోతుంది అనమాట. కానీ అమ్మాయికి తెలియదు దాంట్లో వైరస్ ఉందని. కాకపోతే నాకు ఇచ్చిన తర్వాత నేను ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో మాల్వేర్ ఎవరు ఇన్స్టాల్ చేశారు. అండ్ మాల్వేర్ ఎప్పుడు ఇన్స్టాల్ చేశారు, జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఇన్స్టాల్ చేశారు. అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ అనాలిసిస్ ఉంటుంది, అది మేము ట్రబుల్ షూట్ చేస్తాము. దాంతో మాకు తెలిసింది ఏంటంటే ఇది జనవరి ఫిబ్రవరిలో మీ ఫోన్లో వైరస్ ఇన్స్టాల్ చేశారు ఎవరు. అప్పుడు నేను అమ్మాయికి చెప్పాను ఈ మంత్లో వైరస్ ఎవరు ఇన్స్టాల్ చేశారమ్మా మీ ఫోన్లో, దాని ద్వారా క్రిమినల్కి మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు అమ్మాయి ఆలోచించి తనకు చెప్పింది, సార్ నేను ఫోన్ రిపేర్కి ఇచ్చాను నేను, మీరు అంటున్నారు జనవరి ఫిబ్రవరి అదే టైంలో నేను కూడా ఫోన్ రిపేర్కి ఇచ్చాను నేను. సో నేను అన్నాను మోస్ట్లీ అతను ఎవరైతే టెక్నీషియన్ అతని మీ ఫోన్లో మాల్వేర్ వేసి ఇచ్చాడు మీకు. సో నేను ఎప్పుడైతే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయడంతో పోలీస్ వాళ్ళ అమ్మాయికి అడిగారు ఎక్కడ రిపేర్ చేయించారు మీరు, అమ్మాయి సో అండ్ సో లొకేషన్లో నేను చేయించాను అని చెప్పేసి. ఇక తర్వాత పోలీస్ వాళ్ళు అబ్బాయిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. పిలిపించేసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తర్వాత బాగా కొట్టడం జరిగింది వాడిని పోలీస్ వాళ్ళు. తర్వాత అతను రివీల్ చేశాడు, అవును సార్ ఇది నేనే చేశాను, నేను ఏదో డబ్బుకు ఆశపడి నేను చేశాను అని చెప్పేసి అతను ఒప్పుకున్నాడు. ఫైనల్గా ఒప్పుకున్న తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్సిస్ట్ చేసి ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళంటే అతను ఇంకొక 4-5 మెంబర్స్ వాళ్ళ పేర్లు రివీల్ చేశారు. ఈ కేసు కూడా మన తెలంగాణ సౌత్ది కాదు, నార్త్ది ఇది. తను కూడా మంచి ఒక ఐటీ కంపెనీ ఎంప్లాయీ అమ్మాయి, చాలా అందంగా ఉంది అమ్మాయి కూడా చూడడానికి. సో వాడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు అనమాట. సో అమ్మాయి అంటే నేను ఒకవేళ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఈ కేసుకి సొల్యూషన్ రాకపోతే అమ్మాయి ఎలా అంటే సూసైడ్ చేసుకోవాలన్నట్టుగా డిసైడ్ అయిపోయింది. ఏమైందంటే అది ఆ వీడియో వాళ్ళ ఆఫీస్లో ఉన్న కొలీగ్ కూడా పంపించారు, అమ్మాయి డబ్బులు ఇవ్వలేకపోతుందని చెప్పేసి. బ్రదర్కి పోయింది, కొలీగ్ కూడా పోయింది, ఎంతమంది షేర్ చేస్తాడో మనకు తెలీదు. సో తర్వాత ఆ పర్టికులర్ కొలీగ్ ఎవడైతే ఉన్నాడో అతను కొంచెం ఏదో మంచివాడు ఉన్నాడు కాబట్టి వాడు వేరే వాళ్ళతో షేర్ చేయలేదు. వాడు ఓపెన్గా చెప్పేసి నేను ఎవరికి కూడా నేను చూపించలేదు. సో అమ్మాయిని రిపోర్ట్ చేయడంతో అమ్మాయికి తెలిసింది సో అండ్ సో పర్సన్ కూడా షేర్ చేస్తాడు వాడు అని చెప్పి తెలిసిపోయింది. ఇక తర్వాత మేము ఐడెంటిఫై చేస్తే వాడు చాలా మందికి పంపించాడు ఆ వీడియోస్. అంటే ఆ పర్టికులర్ ఫోన్లో అవే వాడి పని అదే అనమాట. ఎవరైనా అమ్మాయిలు రిపేర్ చేయడానికి బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం వస్తున్నారంటే మైక్ పని చేయట్లేదు, కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా, అందరి ఫోన్లలో వైరస్ వేసి ఇచ్చేయడం అనమాట. ఇక అందరిది డేటాని కలెక్ట్ చేసుకోవడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మనం అటాక్ చేస్తే అమ్మాయికి డౌట్ వచ్చేస్తుంది నేనే చేస్తానని. ఒక 1 year తర్వాత 8 months తర్వాత 12 months తర్వాత మనం చేసామనుకోండి, అప్పుడు మనకు క్లిక్ అవ్వదు. సో వాడట్లా కావాలిగానే గ్యాప్ తీసుకొని ఆ పూర్తిగా డేటాని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని లైక్ సందీప్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని వాడు పెట్టేసుకుంటాడు అనమాట. అప్పుడు వాడు కొన్ని రోజుల తర్వాత బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు వాడు. సో అందుకే ఏంటంటే ఇలాంటి వాటిలలో ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే మీరు అలా ఒకవేళ మీ సర్వీస్ సెంటర్స్ ఇవ్వలేకపోతున్నారు అంటే సర్వీస్ సెంటర్స్ కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. ఒక స్క్రీన్ వేసుకోవాలంటే మినిమం 3,000-4,000 రూపాయలు ఛార్జ్ అవుతుంది, 3,000 to 4,000. అదే మీరు లోకల్ బయట వేయించుకున్నారనుకోండి మీకు 1,000 రూపీస్ అయిపోతుంది. అంటే కొంతమంది ఎఫోర్డ్ చేయలేరు పాపం. అప్పుడు అటువంటి సందర్భాల్లో ఓకే మీరు ఇవ్వండి, వేయించుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఫోన్ని ఫార్మేట్ చేసి వాడాలి మీరు. ఫోన్ ఎప్పుడైతే మీరు ఆ టెక్నీషియన్ రిటర్న్ తీసుకుంటారో దాన్ని ఫోన్ని పూర్తిగా 3 times మినిమం హార్డ్ రీసెట్ చేయాలి. 1 time రీసెట్ చేస్తే కుదరదు. కొన్ని మాల్వేర్స్ ఎలా ఉంటాయంటే మీడియాలోకి ఇంజెక్ట్ అయిపోతుంది. మీడియాలోకి ఇంజెక్ట్ అయిందంటే మీరు 1 time ఫార్మేట్ చేస్తే మాల్వేర్ డిలీట్ అవ్వవు. సో అలాంటివి కొన్ని వైరసెస్ ఉంటాయి అనమాట. ఈ ఎక్స్పర్ట్స్ అలాంటి వైరసెస్ కూడా డెవలప్ చేస్తారనమాట. ఒక 3 times 2 times మీరు రీసెట్ చేస్తారనుకోండి, అప్పుడు ఆ మాల్వేర్ డిలీట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయినా మీకు అనుమానం అనిపిస్తుందంటే ఇక ఆ స్మార్ట్ ఫోన్ ని బయటపడేయడమే సొల్యూషన్. ఇంకా కొత్త ఫోన్ తీసుకోగానే వెంటనే రీసెట్ చేసేయాలి. కొత్త ఫోన్ అంటే నార్మల్ మనం కూడా సస్పెక్ట్ చేయొచ్చు, బికాజ్ ఇవాళ రేపు ఏంటంటే సీల్స్ ఓపెన్ చేసి మళ్ళీ సీల్ లాగా పెట్టేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి, అంటే మాల్వేర్ వేసేది. సో ఏదైనా సరే మనం ఎవరితోటైనా కొంటున్నామన్నా, ఎవరికైనా మనం ఇస్తున్నామన్నా, ఎక్కడైనా రిపేర్కి ఇస్తున్నామన్నా రీసెట్ చేసుకొని వాడుకుంటే చాలా మనకి సేఫ్ సైడ్ అనమాట. లేకపోతే మనం అనవసరంగా
ప్రాబ్లమ్స్లో ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి నేను రావాలంటే కుదరదు, మాలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరు రారు ప్రతి కేసులో ఇన్వాల్వ్ అవ్వాలంటే. ఐదర్ గవర్నమెంట్ మాలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలా, కానీ మాలాంటి ఎక్స్పర్ట్స్ ఎప్పుడు కూడా ఎవరి కింద పని చేయదలుచుకోలేదు. విక్టిమ్స్ కి కూడా ఎవరైనా మంచి క్యాండిడేట్ ఇలా వచ్చి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో నా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చూపిస్తే బాగుండని అనుకుంటారు ఎవరైనా. కానీ ఇప్పుడు బీయింగ్ ఏ బిజీ పర్సన్ మేము ప్రతిసారి ఇన్వెస్టిగేషన్ మీద ఫోకస్ చేయాలి. బికాస్ ఇవన్నీ కూడా ఏంటంటే హిట్ అండ్ ట్రయల్ ఉంటాయి అనమాట. 50-50 ఛాన్సెస్ ఉంటాయి, సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు మేము టైం వేస్ట్ చేసుకోలేము అనవసరంగా దాని మీద. పోలీస్ వాళ్ళు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, అది ఎంత ఈజీగా ఉన్నా ఎంత కష్టంగా అయినా వాళ్ళు చేస్తారు. సో కొన్ని సందర్భాల్లో మాలాంటి ఎక్స్పర్ట్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ ప్రతి సందర్భాల్లో మేము అవైలబుల్ ఉంటామన్నది గ్యారెంటీ ఉండదు అక్కడ. ఏదో కొన్ని సందర్భాలు ఇక కొంచెం హై లెవెల్లో డీసీపీ వాళ్ళు సార్ కాల్ చేసేసి టేక్ ఇట్ పర్సనల్ అని చెప్తే ఆఫీసర్స్ చెప్తారు కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ఎస్ఐలు ఇన్స్పెక్టర్స్ చెప్తే కొద్దిగా అంత ఇంట్రెస్ట్ చూపియం మేము, అంటే మేము వర్క్లో బిజీగా ఉన్నాం, ఇప్పుడు దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేయలేం. సో అటువంటి వాళ్ళు అందుకే ఏంటంటే rather than depending on police officers, depending on the experts, ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అసలు ఫోను ఎలా వాడాలా, ఎలా వాడకూడదు, ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు, కొన్నప్పుడు మనం ఏం చేయాలా, అన్వాంటెడ్ అప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, దీని ద్వారా మన డేటా ఎలా లీక్ అవుతుంది అనేది మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం అవగాహన కల్పించుకోవాలి. మనం ఆ విధంగా కల్పించుకున్నాం అనుకోండి మనం కొంచెం సేఫ్ సైడ్గా ఉంటాం. మెయిన్ ఎందుకు ఇంత టార్గెట్ అవుతున్న రొమాన్స్ అంటే అవగాహన లేకపోవడం. అన్ని రీల్స్ చేసుకోకుండా కాకుండా కొత్త ఎడ్యుకేషన్ రీల్స్ కూడా చేసి ఇంకా బాగుంటుంది. ఆ విధంగా చేస్తే దెన్ దేర్ వోంట్ మెనీ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. చాలా ఉండండి అట్లా లవర్స్ కేసెస్ కూడా మేము చూసాము. అంటే బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ అయిపోయిన తర్వాత వాడు బ్లాక్మెయిల్ చేయడం, ప్రైవేట్ ఫొటోస్ తీసుకొని, అట్లా ఎక్స్ హస్బెండ్స్ ఎక్స్ వైఫ్స్ కూడా హస్బెండ్ ని బ్లాక్మెయిల్ చేయడం. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని పర్సనల్ ఫొటోస్ ఉంటాయి. అంటే ఈ డైవర్స్ అయినంత మాత్రం వాడు ఖచ్చితంగా డిలీట్ చేస్తాడని గ్యారంటీ లేదు కదా. సో ఇలాంటి చాలా రకరకాల చాలా టిపికల్ కేసెస్ కూడా నేను చూసాను. నేను ఉమెన్స్ కూడా ఉండొచ్చు, మెన్ కేసెస్ కూడా ఉండొచ్చు. సో ఈ కేసులో ఇప్పుడు మీరు ఇందాక డిస్కస్ చేసిన కేసులో మీరు దిగాక ఎన్ని రోజులు పట్టింది? నాకు అరౌండ్ ఒక 5 to 6 days పట్టిందండి. ఎందుకంటే ఒక ఫోన్ అనాలిసిస్ చేయాలంటేనే మాకు మినిమం 2 to 3 days. మళ్ళీ దాని మీద రిపోర్ట్ జనరేట్ చేస్తాం, మళ్ళీ రిపోర్ట్ని మేము స్టడీ చేయాలి. రిపోర్ట్లో స్టడీ చేస్తే దాంట్లో ఏంటంటే ఏం యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు, ఏం యాప్స్ తీశారు, ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు, ఎన్నిసార్లు క్లోజ్ చేస్తారు, అన్వాంటెడ్ యాప్స్ ఎప్పుడు వచ్చింది, ఏ యాప్ ద్వారా వచ్చింది అది, అంటే దాని అప్డేట్స్ ద్వారా వచ్చాయా, ఫిజికల్గా ఇన్స్టాల్ చేస్తారా, ఇవన్నీ మేము తెలుసుకోవాలంటే మాకు ఈజీగా 2-3 days టైం పడుతుంది. సో ఓవరాల్ ఒక ఫోన్ని మేము అంటే అర్థం చేసుకోవాలంటే మాకు మినిమం 5 days టైం పడుతుంది ఖచ్చితంగా. ఇంకా మేము బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి మేము టైం టు టైం అనాలిసిస్ చేయలేం, గ్యాప్ తీసుకుంటాం మేము. సో అటువంటి సందర్భాలు ఏంటంటే ఇట్ విల్ గో టు 6 days, 7 days, మ్యాక్స్ టు మ్యాక్స్ 10 days. ఇక 10 days దాటుతుందంటే ఇక మేము వదిలేస్తాం ఆ కేసుని, ఇది అవ్వదు మనతో అని చెప్పేసి మేము ఇగ్నోర్ చేస్తాం. మేము ఇక ఆఫీసర్ చెప్పేస్తాం, లేదు సార్ ఇది అవ్వదు, ఇక కష్టం మనకి, మీరు అమ్మాయికి ధైర్యం చెప్పి పంపించేసేయండి అని చెప్పేసి అది ఒకటే అంటాం మేము. అది ఆ విధంగా కూడా కొన్ని ఫెయిల్ అయినా కూడా కేసెస్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. నాకు తెలిసి ఈ అమ్మాయికి అయితే మీరు ఒక దేవుడే అయిపోయారు. షీ వాజ్ వెరీ లక్కీ బికాజ్ యాక్సిడెంట్ గా ఆ కేసు నాకు రావడం తోటి నేను ఇన్వెస్టిగేట్ చేశాను కాబట్టి తను సేఫ్. లేకపోతే తను డైరెక్ట్ నాకు చెప్పేసింది, మీరు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటుండే సార్, బికాజ్ ఆల్మోస్ట్ ఈ వీడియో ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది నాకు చాలా డిస్గస్టింగ్ ఉండే అని చెప్పేసి అమ్మాయి ఓపెన్ గా చెప్పేసింది. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కొంచెం అడ్వైస్ ఇస్తాం దానికి. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ లెసన్ టు హర్. అది కూడా ఒక మంచి అనుభవం అయిపోయింది తనకి. సో తనకి ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయొద్దు అనేది తనకు తెలిసిపోయింది. ఆమె ఇంకా 10 మందికి చెప్పుకొని తిడుతుంది, ఇలాంటి జాగ్రత్తగా ఉండాలా, మన ఫోన్లు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు, ఫార్మేట్ చేసి వాడుకోవాలని. తను షీఈ్ ఆల్సో హ్యాస్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. కొంచెం అంటే కొన్ని ఐడియా వచ్చేసింది తనకు కూడా. సో షీ ఇన్సెక్యూర్గా ఉంది కాబట్టి ఇప్పుడు షీ స్పీకింగ్ సెక్యూర్. సో తను కూడా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎవరో ఒకరు ఉంటారు, మనం ఇట్లా రాంగ్ డెసిషన్ తీసుకోకూడదు, ప్రతి దాని కూడా సూసైడ్ ఒకటి సొల్యూషన్ కాదు, కొంచెం టైం ఇవ్వాలి ఆఫీసర్స్కి కూడా, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆఫీసర్స్ వెనకాల కూడా. సో ఆ విధంగా వాళ్ళకు ఆలోచన వస్తే దెన్ దేర్ వోంట్ మెనీ ప్రాబ్లం. చాలా మంది ఏంటంటే సూసైడ్ ఒకటే సొల్యూషన్ అనుకుంటారు అమ్మాయిలు స్పెసిఫిక్ గా. సో చాలా మంది అట్లా చనిపోయిన అమ్మాయిలు కూడా చాలా మందిని చూసాం మనం. స్పెషల్ గా లైక్ నేను ఈ కేసులో విక్టిమ్ అని తెలిసిన తర్వాత ఒక ఉమెన్ అనేది ఎంత సీరియస్ స్టెప్ తీసుకుంటారంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోతారు. చాలా చూస్తున్నాం, మీకు ఇంకా చాలా తెలుసుంటాయి. ఏదో మనం ఫన్ కోసం ఒక ఫోటో అప్లోడ్ చేస్తాము, దానికి లైక్స్ కామెంట్స్ రావాలని, కానీ దాని కాన్సిక్వెన్సెస్ పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు లాస్ట్ కి. బికాస్ బై ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ప్రెసెన్స్ లేని ఏం జరగదు అనమాట. అమ్మాయి అయితే ఇంట్లో ఉంటుంది, కానీ తండ్రి బాగా తిరుగుతాడు దానికోసం. కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్ చుట్టూ తిరగడం, మాలాంటి ఎక్స్పర్ట్స్ చుట్టూ తిరగడం, పోలీస్ వాళ్ళ చుట్టూ తిరగడం. ఎంత ప్రాబ్లం, ఒక ఫోటో అప్లోడ్ చేయడానికి ఒక సెకండ్స్ చాలు మనకి, కానీ దాని మూలంగా ఒక పేరెంట్ ఎంత సఫర్ అవుతుందనేది ఒక డాటర్ గా తను ఆలోచించాలి.
ఒక వైఫ్గా కూడా తను ఆలోచించాలి. సార్ ఉమెన్ ఫోన్స్ ని రకరకాలుగా మిస్యూజ్ చేస్తారు అని చెప్తున్నారు. మనం వింటున్నాం, చాలా కేసెస్ కూడా చూస్తున్నాం. అసలు అంటే ఫోన్ ఉమెన్ దగ్గర, ఆ అమ్మాయి దగ్గరే ఉంటుంది, కాకపోతే కంప్లీట్ గా ఆమె డేటా అండ్ ఆమె ఫోన్ కూడా కంప్లీట్ గా అలా డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. ఇదంతా ఎలా అవుతుంది అంటారు? ఒక డెమో ఏదైనా చూపించండి మాకు. ఇంతకుముందు ఏదైతే నేను కేసు చెప్పాను అంటే అమ్మాయిది వీడియో తీసుకొని మిస్యూజ్ చేయడం, అంటే టెక్నీషియన్ ఎవరైతే చేస్తారో సో అతను ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక అమ్మాయి ఫోన్ అనుకుందాము, ఏదో స్క్రీన్ చెడిపోయింది కూడా బ్యాటరీ చెడిపోయింది అని చెప్పేసి మన షాప్ లో ఇచ్చేస్తాము. అతను ఏం చేస్తాడంటే దీంట్లో ఒక వైరస్ వేస్తాడు అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ మాల్వేర్. అదొక ఏపీకే ఫైల్ ఉంటుంది. ఆ మాల్వేర్ అనేది దీంట్లో ఒకసారి వేసిన తర్వాత ఈ ఫోన్ అమ్మాయికి ఇచ్చేస్తాడు అతను. అమ్మాయి తీసుకొని వెళ్ళిపోతుంది, తన ఇంటికో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఎవరైతే టెక్నీషియన్ ఉన్నాడో అతను కంప్యూటర్ నుంచి స్పై చేస్తుంటాడు అనమాట, ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుండే, ఏం చేస్తుందని. సో ఇప్పుడు నార్మల్ మీరు చూడొచ్చు, ఇదైతే నార్మల్గా ఫోన్ అయితే మనకి స్లీప్ మోడ్లోనే ఉంటుంది, అంటే లాక్ సిస్టంలోనే ఉంది ఇక్కడ. కానీ కెమెరా మాత్రం ఈజ్ బీయింగ్ యాక్సెస్డ్. చూడండి, మనకి ఏంటంటే స్క్రీన్ మీద ఏం కనిపించట్లేదు, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పూర్తి ఇక్కడ కెమెరాలో మొత్తం మనకి ఇక్కడ ఉన్న సెటప్ మొత్తం మనకి క్లియర్గా అనుకో. అందుకే ఇక్కడ ఏంటంటే నేను టేప్ వాడుతున్నాను పైన, ఒక సెలో టేప్, మన వైర్కి ఏదైతే మనం టేప్ చుడతామో 10 రూపీస్, ఆ టేప్ నేను పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి మనకి పూర్తి ఇట్లా డార్క్ అయిపోయింది మొత్తం, అంటే ఇట్ ఇస్ సేఫ్టీ. అలానే నేను బ్యాక్ సైడ్ కూడా షట్టర్ వాడుతున్నాను. నేను అవసరం ఉన్నప్పుడు నేను ఓపెన్ చేసుకుంటాను, అవసరం లేనప్పుడు నేను క్లోజ్ చేసుకుంటాను. కొన్ని సందర్భాల్లో వాట్సాప్ వీడియో కాల్స్ మనకి డైరెక్ట్గా వస్తాయి. అప్పుడు ఏంటంటే మనం తెలియక లిఫ్ట్ చేస్తాము. మన ఆ టైంలో అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, అంటే అమ్మాయిలు నైటీలు ఉంటారు, అబ్బాయిలు టీ షర్ట్ లేకుండా ఉంటే షార్ట్స్ మీద ఉంటారు. ఇప్పుడు ఏంటంటే బై మిస్టేక్గా స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నారు అనుకోండి, అవతల వ్యక్తి అతను ఏదో నేను అమ్మాయితోటి మాట్లాడుతున్నట్టుగా వీడియో కాల్ మీద చేస్తున్నట్టుగా అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు ఫ్యూచర్లో, నా ఫ్యామిలీ మెంబర్స్ పంపించడం. సో అందుకే ఏంటంటే మనం చాలా ఇట్లాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా మనం తీసుకోవాలి. సో ఒకసారి అట్లా అతను ఫ్రంట్ కెమెరా అంటే ఫ్రంట్ కెమెరా చూసుకోవచ్చు, బ్యాక్ అంటే బ్యాక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మైక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మైక్ కూడా వినొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఫోన్ నేను మీతో మాట్లాడుతున్నాను, నా వాయిస్ మొత్తం నా ల్యాప్టాప్ లో వినిపిస్తుంది అనమాట ఆ క్రిమినల్ కి. సో దాని ద్వారా దీంట్లో మనకి ఏంటంటే ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నేను జస్ట్ ఒక మైక్ ది చూపిస్తాను. సో ఇప్పుడు నేను మైక్ రన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, నా వాయిస్ మొత్తం ల్యాప్టాప్ లో వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఫోన్ ఎక్కడైనా ఉండనివ్వండి, కంట్రీలో ఏ కంట్రీలోనే ఉండనివ్వండి, ఇది ఇప్పుడు దుబాయ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా నేను ఎవరితో ఏం చేస్తున్నాను పూర్తిగా ఇక్కడ మనకి తెలిసిపోతుంది అనమాట. సార్ ఇంత దారుణంగా జరుగుతుంది అంటే మీరు జస్ట్ ఇలా ఓపెన్ చేసి మాకు ఇప్పుడు లైవ్ చూపించేశారు. సో ఇది మొత్తం వరల్డ్ వైడ్ గా ఎన్నో ప్లేసెస్ లో అవుతూ ఉంటుంది. అయితే ఇలా కాకుండా ఉండడానికి మన గవర్నమెంట్ స్పెషల్ గా ఉమెన్ సేఫ్టీ కోసం ఎట్లాంటి ఇనిషియేటివ్ తీసుకుంది? చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసేది అదే, డైలీ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. ఇప్పుడు మన హైదరాబాద్ లో తీసుకుంటే షీ టీమ్ ఉంది. షీ టీమ్ వాళ్ళు ప్రతి కాలేజెస్కి వెళ్తుంటారు, స్కూల్స్కి వెళ్తుంటారు, ఐటీ కంపెనీస్కి వెళ్తుంటారు, అందరినీ అవగాహన కల్పిస్తుంటారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్స్ ఎలా జాగ్రత్తగా ఉండాలా, ఒకవేళ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ వస్తే మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా, ఎలా రిపోర్ట్ చేయాలా, మీ డేటా ఎంత కాన్ఫిడెన్షియల్ మేము పెడతాము, ఇవి అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో చెప్తుంటారు అనమాట. అట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు మాలాంటి ఎక్స్పర్ట్స్ ని కూడా పిలుస్తారు. ఇట్లా మేము లైవ్ గా డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాము. సో దట్ అమ్మాయిలు ఏంటంటే లైవ్ గా చూస్తే కొంచెం అదొక ఫీలింగ్ వేరేగా ఉంటుంది. చెప్పడం అందరూ చెప్తారు, కానీ ప్రాక్టికల్ గా చెప్పడం చాలా మంది చెప్పలేరు. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు నేను మాన్యువల్గా వేస్తాను, అంటే ఫోన్ నా దగ్గర ఉంది కాబట్టి నేను మాల్వేర్ వేస్తాను. ఇప్పుడు ఫోన్ నా లేదు, అబ్బాయి అమ్మాయి ఢిల్లీలో ఉన్నారు, హ్యాకర్ ఏమో ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్ లో, రిమోట్లీ కూడా హ్యాక్ చేయొచ్చు అనమాట. అంటే ఫోన్ మన చేతికి వస్తేనే మాల్వేర్ ఇన్స్టాల్ చేయడం అని ఏం లేదు, అతను ఎక్కడున్నా కూడా ఒక లింక్ ద్వారా కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. దాంతో ఏంటంటే బాట్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బాట్ వాడి ఆ మాల్వేర్ ని ఫోటోగ్రాఫ్ లోపల కానీ లింక్ లోపల పెట్టేసి టార్గెట్ కి పంపించేస్తారు వాట్సాప్ లో. ఎప్పుడైతే టార్గెట్ కి డెలివర్ అవుతుందో ఆ మాల్వేర్ అనేది ఫోన్ లో ఇన్స్టాల్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ రిమోట్ యాక్సెస్ వచ్చేస్తుంది అనమాట. ఆ క్రిమినల్ ఇలా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడడానికి ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇవంతా జస్ట్ ఆన్ ది స్పాట్ జరుగుతూ ఉంటాయి. మన సెకండ్స్ అని కూడా అనలేము. ఒకసారి మాల్వేర్ ఫోన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఫిజికల్ గా ఇన్స్టాల్ చేసినా రిమోట్ ఇన్స్టాల్ చేసినా ఆ డివైస్ కనెక్షన్ ఇమీడియట్ గా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక అమ్మాయి ఎప్పుడైతే ఆన్లైన్ వస్తుంది ఇక్కడ కనెక్షన్ వస్తుంది, అమ్మాయి ఎప్పుడైతే నెట్ ఆఫ్ చేస్తుంది కనెక్షన్ వెళ్ళిపోతుంది. ఇదంతా నెట్ ఉన్నంత వరకే పనిచేస్తుంది అనమాట. సో అందుకే ఏంటంటే అవసరం లేనప్పుడు నెట్ వాడకూడదు, ఆన్ ఆఫ్ చేస్తుండాలి. కానీ మనం ఏంటంటే 24 hours నెట్ ఆన్ చేసే పెట్టేస్తున్నాం బికాస్ ఆఫ్ ది వాట్సాప్ దగ్గర అంటే ప్రతిసారి మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, మెసేజెస్ రావడానికి అని చెప్పేసి మనం 24 గంటలు ఇంటర్నెట్ ఆన్ చేస్తున్నాం. సో అవసరం నైట్ పడుకునేటప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ చేసేసుకొని పడుకోవాలి, చాలా సేఫ్. అండ్ సింపుల్గా యాజ్ అన్ ఎక్స్పర్ట్ నా సజెషన్ ఏంటంటే ఫోన్స్ ఎప్పుడు కూడా మనము
బెడ్రూమ్స్ లో ఉండొచ్చు, వాష్రూమ్స్ లో కానీ క్యారీ చేయకూడదు. ఎప్పుడు లివింగ్ రూమ్స్ లోనే పెట్టేయాలి. లివింగ్ రూమ్స్ లో పెడితే ఏంటంటే మనకు చాలా చాలా సేఫ్. చాలా మంది నైట్ కూడా క్యారీ చేస్తారు, తెలియక జరిగిపోతాయి. సో అప్పుడు ఏంటంటే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. చాలా మంది అలా వైఫ్ అండ్ హస్బెండ్స్ సూసైడ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. హనీమూన్ అని చెప్పేసి కొత్తగా మ్యారీడ్ అయిన వాళ్ళు వెళ్తుంటారు నార్త్ కి, అప్పుడు రూమ్స్ తీసుకుంటారు, అక్కడ కూడా ఇట్లాంటివి జరుగుతాయి. పబ్లిక్ వైఫైస్ మనం కనెక్ట్ చేస్తాము, పబ్లిక్ వైఫైస్ కనెక్ట్ చేస్తే వాళ్ళు మాల్వేర్ ఇన్స్టాల్ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చాలా చాలా డేంజరస్ ఉంటాయి. సార్ ఇంకోటి మర్చిపోయి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా, ఇప్పుడు అంటే సీక్రెట్ కెమెరాస్ ఉంటూ ఉంటాయి, అవి అలా ఉండవు అని అంటూ ఉంటారు. కాకపోతే అంటే మెయిన్ గా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా కపుల్స్ ముఖ్యంగా అలా వెకేషన్ కి వెళ్ళినప్పుడు అలా అవుతూ ఉంటాయని. అయితే ఏమైనా రూమ్స్ లో కానీ లేదా బాత్రూమ్స్ లో కానీ అలా ఫిట్ అయినవి ఎలా తెలుస్తాయి? ఉంటాయండి కొన్ని దానికి సంబంధించినటువంటి మిషనరీస్ ఉంటాయి, కానీ ఆ మిషనరీస్ అయితే మనమైతే కొనలేము, అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. అది ఎక్కువ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పర్టికులర్ అంటే ఇప్పుడు మర్డర్ జరిగినా కానీ ఏదైనా వీడియో లీక్ అయినా అప్పుడు పోలీస్ వాళ్ళు ఏంటంటే స్కాన్ చేస్తారు, పూర్తి వాల్ టు వాల్ని స్కాన్ చేస్తారు. దాని డివైసెస్ ఉంటాయి. సో ఇలా డివైస్ తో స్కాన్ చేస్తుంటే మనకి ఇలా లైట్ కలర్ బ్లింక్ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ దట్ డివైస్, ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా ఏదైనా రూమ్స్కి వెళ్ళిన తర్వాత మొత్తం రూమ్ అంతా లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని మీ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి మీరు ఇలా స్కాన్ చేయండి, మీకు ఎక్కడైతే లైట్ రెడ్ కలర్ కనిపిస్తుందో ఆ ఫోన్ లో మీకు డిస్ప్లే అవుతుంది. నార్మల్ గా మనం తెలిసిపోతుంది ఇక్కడ ఏదో స్పై కెమెరా ఉన్నట్టు మనం తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కూడా స్టేట్ వైడ్ డిఫరెంట్ స్టేట్స్ వెళ్తుంటాను కాబట్టి నేను వెళ్ళిన తర్వాత రూమ్ ని మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి డార్క్ చేసి ఫోన్ కెమెరా ఓపెన్ చేసి చూస్తాను అనమాట. ఎందుకంటే లైట్ అనేది చాలా సన్నగా ఉంటుంది, చాలా చిన్న డాట్ సింబల్ ఉంటుంది, అది మన ఐస్ కి విజిబుల్ ఉండదు. కానీ ఎప్పుడైతే మీరు ఇట్లా కెమెరా పెడతారో అప్పుడు ఆ కెమెరా అనేది ఐడెంటిఫై చేయగలుగుతుంది ప్రతి, బికాస్ కెమెరా మొత్తం విబ్జార్ బేస్ మీద పనిచేస్తుంది, వాయిలెట్, ఇండిగో, బ్లూ. సో అందుకే ఎటువంటి కలర్ అయినా కూడా కెమెరాలో రెడ్ కలర్ ని చాలా ఈజీగా హైలైట్ చేయగలుగుతుంది అనమాట. సో అందుకే ఏంటంటే మన పర్సనల్ డివైసెస్ కూడా మనం వాడుకోవచ్చు. పర్టికులర్ గా డివైస్ కొనాలంటే మనం ఎఫర్ట్ చేయలేము, ఓన్లీ గవర్నమెంట్ క్యాన్ బై దట్. అండ్ మన పర్సనల్ డివైసెస్ మనం వాడుకొని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దట్ విల్ బి మోర్ బెటర్. ఇలాంటివి జరుగుతాయి కాబట్టి దీన్ని నార్మల్ గా మొబైల్ హ్యాకింగ్ అని మనం పిలుస్తాము. సో మనం రిలేటివ్స్ ఎవరికైనా ఇచ్చిన, కొలీగ్స్కి ఇచ్చిన, ఫ్రెండ్స్కి ఇచ్చిన, రిపేర్కి ఇచ్చి, షాప్స్కి ఇచ్చిన, సర్వీస్ సెంటర్స్ ఇచ్చిన, ఎప్పుడైనా సరే మనం ఫోన్ ఫార్మేట్ చేసుకొని వాడుకోవాలి. ఏదో ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఓకే, ఇవాళ రేపు సిస్టర్స్ ఏం చేస్తున్నారు, బ్రదర్స్ కూడా మానిటర్ చేయాల్సిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి బ్రదర్స్ కూడా ఇన్స్టాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇక ప్రతిసారి మనం ఫార్మేట్ చేస్తూ కూర్చోవాలంటే మనకు కష్టం కాబట్టి ఇక దట్ ఈస్ అప్ టు దెమ్. వాళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఫార్మేట్ చేయాల్సిందే. లేదు మాకు అంత డౌట్ లేదంటే లెట్ దెమ్ యూస్ హౌ దే వాంట్. ఒక ఎక్స్పర్ట్ అనే పర్సన్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఎంత క్లారిటీగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇవన్నీ చాలా మంది చేయగలుగుతున్నారండి, అంటే ఎవరు పడితే వాళ్ళని కాదు. యూట్యూబ్ లో కూడా ఇలాంటి ఏ యాప్ వాడితే బాగుంటుంది అన్ని దాని ద్వారా తెలుసుకుంటున్నారు. సార్ ముఖ్యంగా లైక్ ఈ కాలం పిల్లలు అండ్ ఇంకొంతమంది ఉమెన్ ఉంటారు, లైక్ యూనో సింగిల్ పేరెంటింగ్ వాళ్ళు, లేదా ఎలా ఏమవుతుంది అంటే వాళ్ళు ఎటైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ అంటే ఫ్రెండ్స్తో క్లోజ్గా కొంచెం ఫొటోస్ దిగుతారు. అలాంటివి అందులో ఎవరైనా మెయిల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, అది కూడా బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటే దాన్ని చాలా విధాలుగా మిస్యూజ్ చేస్తూ ఉంటారు. తెలుసో తెలియకో ఇక్కడ ఈ ఉమెన్ అనే ఆమె విక్టిమ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఆమెకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఎండ్ ఆఫ్ ద డే ఈమె విక్టిమ్ అయిపోతుంది అక్కడ. అంటే ఆమెని బ్లాక్ మెయిల్ కాల్స్ చేస్తారు, ఆమెను కంప్లీట్ గా ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ లో కూడా ఆమెను ట్రాప్ చేయొచ్చు. సో ఇట్లాంటివి కాకుండా ఉండాలి అంటే యాక్చువల్ గా మనం కొన్ని కేసెస్ కూడా వింటూ ఉంటాం. చాలా వరకు మనం న్యూస్ వరకు వెళ్ళవు చాలా వరకు, కానీ పబ్లిక్ లో ఇట్లాంటి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇలా అమ్మాయి ఎవరైనా విక్టిమ్ గా ఉన్నప్పుడు ఆమె ఎట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? నార్మల్గా ఏంటంటే ఉమెన్స్ ఉండొచ్చు, లేకుంటే మెన్స్ ఉండొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఉండొచ్చు అండి. మనకు ఒక వెబ్సైట్ అనేది ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది ఒఫిషియల్ గా, cybercrime.gov.in అని. అది సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది పూర్తిగా. అండ్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1930. దాంట్లో కూడా ఉమెన్ రిపోర్ట్ చేయొచ్చు. ఉమెన్ వాళ్ళకు ఒక సెపరేట్ గా ఒక ఆప్షన్ ఇచ్చారు, వేర్ దే కెన్ రిపోర్ట్ అనానిమస్లీ. అంటే వాళ్ళ ఐడెంటిటీ ఏమి ఇవ్వకుండానే మనం డైరెక్ట్ రిపోర్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లోనే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా మనం రిపోర్ట్ చేసుకోవచ్చు. సో అది 1930 కాల్ ద్వారా కూడా మనం రిపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు దాంట్లో రిపోర్ట్ చేస్తారో మీకు పర్టికులర్ కంప్లైంట్ అనేది మీరు ఉన్నటువంటి లొకేషన్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. దానికి ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా ఇస్తారు. అక్నాలజ్మెంట్ నెంబర్ తీసుకొని మీరు పిఎస్కి వెళ్ళినా, లేకుంటే పిఎస్ నుంచి మీకు కాల్ వచ్చినా మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు రిపోర్ట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తామో మనం, అంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తాం యాక్షన్ ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు నైట్ అరౌండ్ 10 o'clock అలా జరిగింది, ఏదో ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు అంతా రాత్రిపూట మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే మనం చేయలేం. పొద్దున మళ్ళీ 10కి వెళ్ళాల్సి వస్తుంది మనకి.
ఓకే. సో ఆల్మోస్ట్ 12 hours ఇక్కడ టైం వేస్ట్ అయిపోయింది. అవును. సో ఈ 12 hours టైం వేస్ట్ చేయడం కంటే మరి డైరెక్ట్ ఆ నంబర్కి డైల్ చేసి మీరు రిపోర్ట్ చేసినా లేకపోతే వెబ్సైట్ మీద రిపోర్ట్ చేసినా ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. దానికి ఒక సెపరేట్ టీమ్ అలాట్ అయి ఉంటుంది అనమాట. ఓకే. ఇక తర్వాత 10-11 అయిన తర్వాత మనం సైబర్ క్రైమ్స్కి వెళ్ళి సార్ ఇట్లా నాకు సోయన్స్ ఇన్సిడెంట్ జరిగింది, నేను ఈ వెబ్సైట్ మీద ఆల్రెడీ రిపోర్ట్ కూడా చేశాను, దానికి అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది అని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా ఆ పోర్టల్ నుంచి ఆ నంబర్ ద్వారా సెర్చ్ చేసి కంప్లైంట్ ఎప్పుడు రిపోర్ట్ చేస్తారు అండ్ ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్ అని చూసేసి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఓకే. ఎందుకంటే ఆ వెబ్సైట్ మీద రిజిస్టర్ అయింది కాబట్టి ఇక పోలీస్ వాళ్ళు చాలా సీరియస్ తీసుకుంటారు. యా. సో ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో మెల్లమెల్లగా ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాని బేసిస్ మీద అది నాట్ ఓన్లీ పార్టీ ఉండొచ్చు, అఫైర్స్ ఉండొచ్చు, ఏదైనా సరే ఎనీ రిలేటెడ్ టు ఉమెన్ దే హ్యావ్ టు రిపోర్ట్ ఆన్ cybercrime.gov.in వెబ్సైట్. సో దాని ద్వారా వాళ్ళకి సొల్యూషన్ వస్తుంది. ఓకే. అండ్ అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి స్పెషల్ గా ఉమెన్ కి, సెక్యూరిటీ, ఇది ఎంత వరకు సెక్యూర్ అంటే ఫ్యామిలీలో తెలీదు, ఫ్రెండ్స్ లో తెలియకూడదు, ఒకవేళ తెలిసేలాగా ఉంది అంటే అసలు వీళ్ళు ఇంతవరకు కూడా ఆలోచించరు. ఏదైనా ఎవరైనా మనల్ని ట్రాప్ చేస్తున్నా లేదా ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నా ఇమీడియట్ గా వాళ్ళకి ఫస్ట్ వచ్చే ఆప్షన్ సూసైడ్. అలా వెళ్ళిపోతూ అసలు వాళ్ళు తప్పు చేశారా లేదా ఏమి తెలుసుకోరు, ఇమీడియట్ గా సూసైడ్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇట్లాంటివి కాకుండా ఉండాలి అంటే ఉమెన్ స్పెషల్ గా ఎట్లాంటి పాయింట్స్ ని ఫోకస్ చేసి ఆమె ఎంతవరకు ధైర్యంగా ఉండాలి, లైక్ ఇవి ఉంటాయి కదా సెట్ ఆఫ్ రూల్స్. ఇప్పుడు ఆమె కూడా సింగిల్ గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అలా కూడా తీసుకోలేరు కదా. అవును, తీసుకోరండి. ఏ ఇన్సిడెంట్ జరిగినా మనం ధైర్యంగా ఉండాలండి. ప్రతిదానికి సూసైడ్ అనేది ఒక సొల్యూషన్ మనం ఉండకూడదు. కొంచెం గుండెని కొంచెం ధైర్యం చేసుకొని బతకాల్సి వస్తుంది కొన్ని. ఓకే, తెలియక తప్పులు చేస్తే మేము తెలిసిన తర్వాత కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఆలోచించాలి, కానీ నెగిటివ్ ఆలోచించి సూసైడ్ చేసుకోవడం ఒకటి సొల్యూషన్ అంటే అది కరెక్ట్ కాదు. బికాజ్ మనకి భూమి మీద రావడానికి రైట్ మనకు దేవుడు ఇస్తే మనం వస్తాము, పోవటానికి కూడా దేవుడు రైట్ ఇస్తేనే మనం పోతాం. అంతేగాని మన ఓన్ డెసిషన్ తీసుకొని మనం చచ్చిపోతే అది తప్పు కిందికి వస్తుంది అది. సో గాడ్ హ్యాస్ గివెన్ లైఫ్, లెట్ ద గాడ్ టేక్ అస్. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటంటే ఎటువంటి సైనా రిపోర్ట్ ఏదైనా జరిగిన తర్వాత ఇఫ్ ద పర్టికులర్ లేడీ ఈజ్ మ్యారీడ్ దెన్ షీ హ్యాస్ టు టేక్ హెల్ప్ ఆఫ్ హస్బెండ్ ఎట్ ఎనీ కాస్ట్. హస్బెండ్ హెల్ప్ ఖచ్చితంగా తీసుకొని సైబర్ క్రైమ్కి వెళ్ళాలి. ఒకవేళ హస్బెండ్ తెలియకుండా అంటే సీక్రెట్గా వెళ్ళి నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయాలనుకుంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో సో అండ్ సో నేమ్, వైఫ్ ఆఫ్ సో అండ్ సో పర్సన్ నేమ్ ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ సింగిల్ అంటే బిలో 18+ అమ్మాయి ఉందనుకోండి, ఫ్రెండ్ని తీసుకొని వెళ్తుంది, అది కూడా చెల్లదు. పేరెంట్స్ని తీసుకొని రావాల్సి వస్తుంది. ఒకవేళ అమ్మాయి రిపోర్ట్ చేయడానికి రెడీ లేకపోయినా కూడా అమ్మాయి పోలీస్ వాళ్ళు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నంబర్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తారనమాట. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లో వైఫ్ ఆఫ్, హస్బెండ్ ఆఫ్, మదర్ ఆఫ్ ఏదో ఒకటి రాయాలి కదా ఖచ్చితంగా. అండ్ నంబర్స్ కూడా ఇవ్వాలి, అడ్రస్ కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా రిపోర్ట్ అనేది వాళ్ళకి తెలియాల్సిందే. ఒకవేళ సీక్రెట్ గా పోలీస్ వాళ్ళు చేస్తే తర్వాత పోలీస్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఏంటంటే పోలీస్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తారు. దట్ ఈస్ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్, కొలీగ్స్ అంటే ఫ్రెండ్స్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలంటే ఏం లేదు. కానీ పేరెంట్స్కి అయితే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ప్రతిదీ కూడా సీక్రెట్ ఉండాలంటే డిపార్ట్మెంట్ విషయంలో అయితే ఉండదు. బట్ దట్ విల్ బి కాన్ఫిడెన్షియల్. వాట్ ఎవర్ డేటా ఇస్ దర్, మీడియాకి చెప్పడం కానీ ఇలాంటిది ఏం జరగదు. బట్ పేరెంట్స్కి అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది అది ఎటువంటి ఇష్యూ అయినా కూడా. దాని నుంచి అయితే మనం కాపాడుకోవడానికి కుదరదు. సో వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ బై ఎండ్ ఆఫ్ ది డే. ఓకే సార్, ఉమెన్ కి సంబంధించి స్పెషల్ గా అసలు ఏ స్టేట్ లో ఈ సైబర్ క్రైమ్ అటాక్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి? పర్టికులర్గా మనం ఓవరాల్ స్ట్రక్చర్ అంటే మనము రేడియస్ ఆఫ్ కంప్లీట్ ఇండియా మనం తీసుకుంటే తెలంగాణ ఈజ్ ఇన్ ద టాప్. తెలంగాణ ఎందుకు టాప్ అంటే నాకు తెలిసి చాలా మంది అనుకుంటారు మనం టెక్నాలజీ బాగా వాడతాం కదా అందుకే మనది టాప్ ఉందని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది కూడా తప్పేది. ఎందుకు మన తెలంగాణలో టాప్ ఉందంటే మనం రిపోర్టింగ్ ఎక్కువ చేస్తున్నాం. వేరే స్టేట్స్ వాళ్ళు రిపోర్ట్ చేయట్లేదు పోలీస్ వాళ్ళకి. గాట్ మై పాయింట్. మనం ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రతిది కూడా పోలీస్ వాళ్ళకి చెప్తున్నాం. బీహార్ ఉండొచ్చు, వేరే వేరే స్టేట్స్ వాళ్ళు రిపోర్ట్ చేయట్లేదా మనకెందుకులే అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తున్నాం మనం. సో ఎప్పుడైతే ఏదైనా సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇన్సిడెంట్ మనం జరిగిన తర్వాత మనకు నార్మల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రొవిజన్ 1930కి రిపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో మనం అందరు కూడా దాన్ని రిపోర్ట్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో CSB ఉంది, సైబర్ సెక్యూరిటీ బ్యూరో. అది వన్ ఆఫ్ ది వింగ్ ఆఫ్ తెలంగాణ పోలీస్. ప్రతిదీ కూడా వాళ్ళు మనం చేసే కాల్స్ని మానిటర్ చేయడము, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని కంప్లైంట్స్ని రిజిస్టర్ చేయడము. స్టాటిస్టిక్స్ మనం తీసుకుంటే తెలంగాణ యాజ్ పర్ ది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB రికార్డ్ ప్రకారం చూస్తే తెలంగాణ టాప్లో ఉంది. ఎందుకంటే మనం అన్ని కూడా రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనం టాప్లో వస్తున్నాం. సపోజ్ మనం కూడా రిపోర్ట్ చేయట్లేదు అనుకోండి, తెలంగాణ కూడా టాప్లో రాదు. అది ఎక్కడనో 10th లోనో 15th వెళ్ళిపోతుంది. సో అందుకే సెకండ్ వచ్చేసి రాజస్థాన్. రాజస్థాన్ వాళ్ళు కూడా బాగా గట్టిగా రిపోర్టింగ్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు చేసినట్టు వాళ్ళు కూడా రిపోర్టింగ్ చేస్తున్నారు. అందుకే ఏంటంటే
గూగుల్లో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే విచ్ ఇస్ ద టాప్ స్టేట్ వెన్ ఇట్ కమ్స్ టు ది సైబర్ క్రైమ్స్ అంటే తెలంగాణ వస్తుంది. అండ్ దీంట్లో ఏ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయంటే ఉమెన్ రిలేటెడ్ బాగా జరుగుతాయి మనకి కేసెస్ ఏవైతే వస్తున్నాయో, అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ బాగా కేసెస్ వస్తాయి మనకి. ఫైనాన్షియల్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బాగా జరుగుతున్నాయి, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్. సో ఇవన్నీ కేసెస్ ఎక్కువ మనకి ఇండియాలో జరుగుతున్నాయి కాబట్టి, అంటే స్పెసిఫిక్గా తెలంగాణ స్టేట్లో మనం అందరు రిపోర్ట్ చేస్తామంటే తెలంగాణ మనం అనేది టాప్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో అలా ఆ విధంగా ఇంకా మన డెప్త్లో వెళ్తే మళ్ళీ అది డిఫరెంట్ అయిపోతుంది. కాకపోతే ఇక మీరు అడిగిన క్వశ్చన్ బేస్ మీద అయితే ఐ కెన్ సే తెలంగాణ ఈజ్ ద టాప్ బికాస్ ఆఫ్ ద రిపోర్టింగ్. సో దట్ ఈస్ వాట్. ఇప్పుడు మరి రిపోర్టింగ్ మీరు చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి మీరు ఇగ్నోర్ చేస్తారనుకోండి, నెక్స్ట్ టైం మీకు ఇంకొక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేశారనుకోండి, లేదు సార్ నాకు 2-3 months బ్యాక్ నేను రిపోర్ట్ చేయలేదు, ఇలా జరిగింది నాకు, ఇప్పుడు కూడా జరిగింది కాబట్టి నేను రిపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మీరు అలా అన్నారనుకోండి, ఈ అమ్మాయి ఎవరో స్టోరీలు చెప్తుంది వచ్చి 2-3 months బ్యాక్ కూడా జరిగిందని చెప్పి అబద్ధం చెప్తుంది, వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు పోలీస్ వాళ్ళు. అదే మీరు స్టార్టింగ్ లో రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ రిపోర్ట్ చేసిన థర్డ్ టైం కూడా రిపోర్ట్ చేశారనుకోండి, ఆ పూర్తి రికార్డ్ అనేది పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది. అవును ఈ అమ్మాయి నిజంగానే వచ్చి రిపోర్ట్ చేసింది, అప్పుడు కూడా అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగింది ఇలాంటిది, కానీ ఇన్వెస్టిగేషన్ మనం చేసాము కానీ ఏం చేయలేకపోయినాం, మన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా రిపీట్ అయింది, మళ్ళీ థర్డ్ టైం కూడా రిపీట్ అయిందని చెప్పేసి ఆ రికార్డు ఉంటుంది అనమాట. మహేష్ భగవత్ సార్ అంటే ఈజ్ సిఐడి చీఫ్ గుండే, ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ కి చేస్తున్నారు, ముందు రాచకొండ కమిషనర్ గుండే. ఒక ప్రోగ్రామ్ లో సార్ ఏమన్నారంటే, ఈవెన్ 1 రూపీ కూడా మన అకౌంట్ లోకి వెళ్ళి డెబిట్ అయితే మనం కంప్లైంట్ చేయాల్సిందే, ఎఫ్ఐఆర్ చేయాల్సిందే పోలీస్ వాళ్ళు, ఒక 1 రూపీ పైన. కానీ మనం ఏమనుకుంటామే 1 రూపీ కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటాం, వి ఇగ్నోర్. ఆ 1 రూపీ కూడా పోయిందని చెప్పేసి మీరు రిపోర్ట్ చేశారనుకోండి, తర్వాత మీ అకౌంట్ లో ఒక 10 రూపాయలు పోయిందని చెప్తే అప్పుడు నమ్ముతారు. మీరు 10 రూపాయలు పోయిన తర్వాత వచ్చి రిపోర్ట్ చేసి నాకు ఇంతకు ముందు 1 రూపీ పోతే కూడా నేను రిపోర్ట్ చేయలేదు సార్ అంటే వాళ్ళు నమ్మరు. అందుకేంటంటే రికార్డ్స్ అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సింది. ఎనీ ఇన్సిడెంట్ హ్యాపెన్ టు అస్ దట్ షుడ్ బి ఇన్ ద పోలీస్ రికార్డ్స్ ఎట్ ఎనీ కాస్ట్, వెదర్ ఇట్స్ 1 రూపీ ఆర్ 10 రూపీ ఆర్ 1000 రూపీస్ ఆర్ 1 lakh. చిన్న అమౌంట్ కదని మనం ఇగ్నోర్ చేస్తుంది చెల్లదు. సో అందుకే ఏంటంటే 1930 రిపోర్ట్ చేయడం తోటి మన తెలంగాణ ఈజ్ ఇన్ ద టాప్ రేటింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ది సైబర్ క్రైమ్స్, అది స్పెసిఫికలీ ఉమెన్స్ కూడా సందర్భాలు. అందుకే మన దగ్గర ఉమెన్స్ రిలేటెడ్ది చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. స్వాతి లక్రా మేడం వాళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తుంటారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. షీ టీమ్ వాళ్ళు కూడా చాలా చేస్తుంటారు, స్కూల్స్కి వెళ్ళడం, డ్రగ్స్ మీద వెళ్ళడం, అమ్మాయిలకు మంచి మంచి అవగాహన కల్పించడము, ప్రొఫైల్స్ పబ్లిక్లో పెట్టకండి, ప్రైవేట్లో పెట్టండి, ఇవన్నీ కూడా మన తెలంగాణలోనే మన మంచి మంచి ఇనిషియేటివ్స్ కూడా ఉమెన్ ప్రొటెక్ట్ చేయడానికి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు అనమాట. సో అది దట్ ఈస్ వాట్. సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకొని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ డిఫరెంట్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటున్నారు. ఎలా అంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, అంటే ట్రేడింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, దీని బెనిఫిట్స్ ఇవి అనేసి విత్ గ్రాఫ్తో సహా మనకు చూపిస్తూ ఉంటారు. సరే ఈ ట్రేడింగ్ యాప్స్ని పక్కన పెడితే గేమ్స్ కూడా, మీరు ఈ గేమ్ ఆడండి మీకు అమౌంట్ వస్తాయి, మీ అకౌంట్లో అమౌంట్ వస్తాయి అని ఇంత డిఫరెంట్గా ఉంటాయి ఆ గేమ్స్. అంటే ఇప్పుడు ప్లే స్టోర్కి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఆ గేమ్ని ఎంటర్ చేసి చూస్తే అసలు ఏ డౌట్ రాదు, నిజమేమో అనిపిస్తుంది. 1 million డౌన్లోడ్స్ ఉన్నాయంటే ఎవరైనా ఆలోచిస్తారు. అయితే ఇందులో ఇట్లాంటి వాటిల్లో కూడా మీరు చూసిన క్రైమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి ఎక్కువ ప్రమోషన్ చేసేది మళ్ళీ ఉమెన్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చాలా అందంగా ఉంది, ఆమె ఇంట్లో హౌస్ వైఫ్, ఆమె ఫైనాన్షియల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉండొచ్చు, స్ట్రాంగ్ లేకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, స్లోగా ఇన్స్టాగ్రామ్ సోషల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు అండ్ దే స్టార్ట్ పోస్టింగ్ సమ్ అన్వాంటెడ్ వీడియోస్, కొన్ని ఏదో వీడియోస్ క్లిప్స్ అవన్నీ పెడుతుంటారు, రీల్స్ పెడుతుంటారు. వాళ్ళకి స్లోగా ఫాలోవర్స్ పెరిగిపోతుంటారు అనమాట. 100K ఫాలోవర్స్ వచ్చేసారు, 200K, 500K, 1 million ఫాలోవర్స్ వచ్చేసారు. ఇప్పుడు ఇలాంటి ఫాలోవర్స్ ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో కొన్ని కంపెనీస్ వాళ్ళు అప్రోచ్ అవుతారు అనమాట వాళ్ళకి, ఏమని మీరు మా యాప్ గురించి ప్రమోషన్ చేయండి, మీకు ఇంత పే చేస్తాం మేము. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, అరే నాకు డబ్బులు ఇవ్వడానికి అతను రెడీగా ఉన్నాడు కదా, ఓకే ఆ యాప్ గురించి మనము ప్రమోట్ చేద్దామని చెప్పేసి అమ్మాయి రెడీ అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయి ప్రమోట్ చేసే ముందు ఏం ఆలోచించాలా, అసలు ఇది జెన్యూన్ యాపా ఫేక్ యాపా, ఈ యాప్ని నేను ప్రమోట్ చేస్తే తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే నాకేమైనా ప్రాబ్లం అవుతుందా, ఇవన్నీ కూడా అమ్మాయి ఆలోచించాలి. కానీ అమ్మాయి అంత ఆలోచించదు, డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అమ్మాయి ఏం చేస్తుంటే ఆ ప్రమోషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు అవన్నీ ఏం యాప్స్ ఉంటాయి, మీరు అన్నట్టుగా ట్రేడింగ్ యాప్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఉంటాయి, గేమ్స్ యాప్స్ ఉంటాయి. మీరు దీంట్లో గేమ్ ఆడండి, లూడో గేమ్ ఆడండి, మీకు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి, మీరు విన్ అవుతే మీకు 500 రూపీస్ వస్తాయని చెప్పేసి అంటారు. అప్పుడు ఆ పబ్లిక్ అందరు ఏం చేస్తారంటే అమ్మాయి పెట్టిన 30 seconds 60 seconds క్లిప్ విని పాపం అందరు అబ్బాయిలు ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు, మ్యారీడ్ వాళ్ళు కూడా ఉండొచ్చు, సింగిల్ వాళ్ళు ఉండొచ్చు, అందరు దాన్ని ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇక గేమ్లు ఆడడం స్టార్ట్ చేస్తారు అనమాట. క్రెడిట్ కార్డ్స్ వాడతారు, డెబిట్ కార్డ్స్ వాడతారు, దాంట్లో పే చేస్తారు.
పే చేసిన తర్వాత గేమ్ ఆడిన తర్వాత వాళ్ళకి 1 రూపీ రాదు, 2 రూపీస్ రాదు. ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారు. లైక్ 100 రూపీస్ వేస్తే మీకు 500 రూపీస్ రావడం, 500 రూపీస్ వేస్తే 1000 రూపీస్ రావడం. ఇలా మీతోటి డబ్బులు లాగుతుంటారు వాళ్ళు. మీకు రిటర్న్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే మీరు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి లైక్ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక వాడు మీకు రిటర్న్స్ ఇవ్వడు. ఎందుకంటే మీరు ఎక్కువ డబ్బులు వేసేస్తారు కదా, మీ అకౌంట్ని వాళ్ళు లాక్ చేసేస్తాడు అనమాట. అకౌంట్ని లాక్ చేసిన తర్వాత మీరు ఆ డబ్బుల్ని విత్డ్రాల్ చేసుకోలేరు. ఆ డబ్బుల్ని మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. ట్రాన్స్ఫర్ చేసుకోకపోవడంతో ఏమవుతుందంటే మీ డబ్బులన్నీ లాస్ అయినట్టే, అంటే ఫ్రాడ్. అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సైబర్ ఫ్రాడ్. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి జరిగినాయి? అమ్మాయి పెట్టిన పోస్ట్ మూలంగా. ఇప్పుడు అతన్ని ఎవడైతే విక్టిమ్ అయ్యాడో అబ్బాయి, అతను ఏం చేస్తాడు, వాడు సైబర్ క్రైమ్కి వెళ్తాడు. సార్ ఇట్లా నేను డబ్బులు ఇన్వెస్ట్ చేశాను సార్, నాకు ఫ్రాడ్ జరిగింది, నాకు ఇంత డబ్బులు రావాలా, వాడిని అకౌంట్ని లాక్ చేసేస్తారు సార్ అని చెప్పేసి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. దట్ ఈస్ కమ్స్ అంటే చీటింగ్. ఇతను స్టేట్మెంట్ మొత్తం తీసుకొని నీకు ఈ యాప్ గురించి ఎలా తెలిసిందని చెప్పేసి అడుగుతారు. సార్ ఒక అమ్మాయి పెట్టింది సార్, నేను తనను ఫాలో చేస్తున్నాను, తను హౌస్ వైఫే, కాకపోతే ఇలాంటి అన్ని యాప్ అప్లోడ్ స్టేటస్ పెడుతుంటుంది, చాలా మంది పెడుతున్నారు, నాకు కూడా అది జెన్యూన్ అనిపించి నేను చేశానంటే ఎవరు అమ్మాయి అకౌంట్ ప్రొఫైల్ చూపి అని చెప్పేసి అమ్మాయి పేరు కూడా రాసేస్తారు కంప్లైంట్లో. అమ్మాయిని కూడా పిలిపించడం జరుగుతుంది. మళ్ళీ అమ్మాయి ఏమంటుంది, నాకు కంపెనీ వాళ్ళు ఇచ్చారు సార్ అని చెప్పేసి అంటారు. ఆ కంపెనీ అప్పటికే క్లోజ్ చేసేస్తారు వాళ్ళు మొత్తం, ఎందుకంటే ఫ్రాడ్ అమౌంట్ వెళ్ళిపోయింది కదా వాళ్ళకి, మొత్తం గేమ్ అంతా క్లోజ్. ఆ కంపెనీ అన్ని కూడా ఇండియా ఉండవు, మొత్తం వేరే కంట్రీస్ వాళ్ళు, వేరే కంట్రీస్ వాళ్ళ కంపెనీస్ని మన ఇండియన్స్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని ఆ కొంచెం డబ్బులు అమ్మాయికి ఇచ్చి అమ్మాయి ద్వారా ప్రమోట్ చేపించేసి మొత్తం ఇండియన్ సిటిజన్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు అనమాట. సో ఓవరాల్ ఇక్కడ యాడ్ ని ప్రమోట్ చేసింది ఎవరు? ఈ అమ్మాయి. సో ప్రాపర్గా వెరిఫై చేయాలా ఏదైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు, ఎనీ టైప్ ఆఫ్ పోస్ట్. ఇప్పుడు నేను కూడా ఏదో ఇష్టం వాగుతా అంటే కుదరదు. పోలీస్ ఈస్ దేర్ హూ కెన్ సీ అండ్ హూ కెన్ ఫైల్ కేస్ వన్ మీ. సేమ్ అదేవిధంగా ఒక అమ్మాయి కూడా ఒక పోస్ట్ పెడుతుందంటే ఆలోచించాలి, ఎందుకు పెట్టాలా, ట్యాగ్ ఎందుకు చేయాలా. ఇంకా నేను యూట్యూబర్స్ కూడా చాలా మంది చూశాను. యూట్యూబర్స్ కూడా ఏంటంటే కొన్ని యాప్స్ గురించి మధ్యలో ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఏదో మనాలి గురించి అతను చెప్తాడు. అతను ఏం చేస్తాడంటే ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, దీని ద్వారా మీకు ఈ డబ్బులు వస్తాయి అని చెప్పేసి చిన్న క్లిప్ పెడతాడు వాడు, జస్ట్ ఒక 30 seconds క్లిప్, అంటే యూట్యూబ్ వీడియోలోనే పెట్టేస్తాడు వాడు. అది కూడా వాడికి ఒక ప్రమోషన్, దే ఆర్ గెటింగ్ మనీ. బట్ ఇక్కడ పబ్లిక్ ఈజ్ ఏంటంటే మిస్యూజ్ అయిపోతుంది. ఇక్కడ పబ్లిక్ వాళ్ళ డబ్బులు లాస్ అయిపోతున్నాయి అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చెప్పేసి. ఈ రోజులు ఇవి చాలా జరుగుతున్నాయి. ఇంకొకటి దీంట్లో ఏంటంటే కొత్త క్రైమ్ ఏంటంటే అకౌంట్ ఫ్రీజ్ అయిపోతున్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఆర్ గెటింగ్ ఫ్రీజ్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మీరు 10,000 మీరు డిపాజిట్ చేశారండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20,000 వచ్చాయి. 20,000 వచ్చాయి కదని చెప్పి 1 lakh డిపాజిట్ చేస్తే 2 lakhs వచ్చాయి. ఇప్పుడు 2 lakhs నేను ఇన్వెస్ట్మెంట్ చేయను, ఇప్పుడు నాకు చాలా అమౌంట్ నాకు రిటర్న్ కావాలి. నాకు అతను ఏం చేస్తాడంటే ఆ వెబ్సైట్ నుంచి వీడు బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. అది ఫ్రాడ్ అమౌంట్. ఎందుకంటే అది డబుల్ అయిన అమౌంట్, అది ఫ్రాడ్ కదా, అది మన ఇండియాలో లీగల్ కాదు, అది కంప్లీట్లీ ఇలీగల్. ఎప్పుడైతే అకౌంట్ ని వీడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడో క్రిప్టో కరెన్సీలు వస్తాయి అనమాట. క్రిప్టో కరెన్సీలు రావడంతో బ్యాంక్ వాడికి తెలిసిపోతుంది, ఆర్బీఐ వాడికి తెలిసిపోతుంది. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ అకౌంట్ ని ఫ్రీజ్ చేసేస్తారనమాట. ఇప్పుడు దాంట్లో ఎన్ని కోట్లున్నా అమౌంట్ మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. అదొక పెద్ద ప్రొసీజర్. ఈ రోజులలో ఇది ఒక పెద్ద ట్రెండింగ్ అనమాట. అందరు బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇంకొక రీసెంట్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నాడు, అతను ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు అమౌంట్ విత్డ్రాల్ చేయడానికి. ఒక 5,000 రూపీస్ 10,000 రూపీస్ విత్డ్రాల్ చేయడానికి వెళ్ళాడు. ఇంకొక అబ్బాయి వచ్చాడు, సార్ ఇట్లా నేను ఒక అకౌంట్లో నేను డిపాజిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఈ అమౌంట్ కానీ డిపాజిట్ అవ్వట్లేదు, ఈ క్యాష్ నేను మీకు ఇచ్చేస్తాను సార్, మీరు ఈ నంబర్కి కొంచెం సెండ్ చేయండి, సెండ్ చేయడం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు అతను ఆ ఫ్యామిలీ మెంబర్ ఏం చేస్తాడు, ఆ వ్యక్తి సరే బాబు ఓకే 5,000 నాకు ఇచ్చేసి ఏ నంబర్ చెప్పు నేను పంపించాలని ఆ నంబర్ నేను పంపించేస్తానని చెప్పేసి అంటాడు. ఇప్పుడు అది ఏమైందంటే ఫ్రాడ్ అమౌంట్ అది. ఎందుకంటే ఎవరైతే అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తామో వాడు క్రిమినల్, వాడి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఎవరైతే ఆ అకౌంట్లో డిపాజిట్ చేస్తే వీళ్ళందరూ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తూ పోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కిందకి వస్తుంది. ఒక అమ్మాయి చేసిన ప్రమోషన్ మూలంగా అందరు వీళ్ళని మనం నార్మల్ ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అని మనం పిలుస్తున్నాం. జ్యువెలరీ షాప్స్ కి ప్రమోట్ చేస్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్ కి ప్రమోట్ చేస్తున్నారు, బ్యూటీ పార్లర్స్ కి, బ్యాంక్వెట్స్ హాల్స్, ఫంక్షన్ హాల్స్, ఇలానే వెళ్ళి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది వీడియోస్ పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని జెన్యూన్ ఉంటాయి, నేను అన్ని ఫ్రాడ్ అని అనట్లేదు, అన్ని స్కామ్స్ అని అనట్లేదు, కొన్ని స్కామ్స్ ఉంటాయి, కొన్ని జెన్యూన్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రోడక్ట్ మీరు కొనేటప్పుడు కానీ ఆలోచించి ఆర్డర్ చేసుకోండి. ఏదో అమ్మాయి మంచిగా ఉంది కదా, అమ్మాయి యాడ్ పెట్టింది కదా, ఫాలో కొట్టేసి ఆమె ఏం చెప్పినా ఫాలో చేస్తామంటే మీరు ఎటు కాకుండా అయిపోతారు లాస్ట్ బై ఎండ్ ఆఫ్ ది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ ట్రస్ట్ ఎవ్రీ స్టేటస్ సో బ్లైండ్లీ. సో ప్రతిదీ కూడా మనం నిజం అనుకోవద్దు, కనిపించింది సో కొంచెం మనం ఆలోచించాలి ఒక స్టెప్ తీసుకునే ముందు.
ఓకే. సో అవేవో పార్ట్ టైమ్ ఎర్నింగ్స్ లాగా వాళ్ళు చేస్తారు. బట్ Yeah. తెలుసో తెలియక క్రైమ్ ని కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు. యా దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు క్రైమ్ ఓన్లీ. ఓ మై గాడ్. తర్వాత అమ్మాయి కూడా చాలా సఫర్ అవుతుంది. ఓకే. ఎందుకంటే అమ్మాయి పేరు కూడా స్క్రీన్ షాట్, ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ షాట్, తన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కాపీలో వెళ్ళిపోతాయి. తర్వాత అమ్మాయిని కూడా కస్టడీలో తీసుకుంటారు, పోలీస్ వాళ్ళు పిలిపిస్తారు, ట్రేస్ చేసి తనని ఎక్కడున్నా కూడా ట్రేస్ చేస్తారు. తను ఎవరు ఇచ్చారు పూర్తి ఇన్వెస్టిగేషన్ లో తెలిసిపోతుంది. నాకు తెలియదు సార్ అంటే సైబర్ లా అనేది ఎవరిని వదలదు. సో తను ఫేస్ చేయాల్సిందే తప్పు ఖచ్చితంగా. చూసారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం కేర్ఫుల్ గా దేనన్నా ప్రమోట్ చేసే ముందు కేర్ఫుల్ గా ఉంటే బెటర్ అని సార్ చెప్తున్నారు. ఎందుకంటే తను తెలియక చేసింది, దాని మూలంగా హస్బెండ్ సఫర్ అవుతారు. దాంతో బీపీలు షుగర్లు వచ్చేసాయి, హస్బెండ్ కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అనవసరంగా, జాబ్ డిస్టర్బ్ అయిపోతుంది, ఫ్యామిలీ ఆల్రెడీ టెన్షన్స్ ఉంటాయి, పిల్లల ఫీజులు ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక పోస్ట్ మూలంగా ఇంత సఫర్ అవుతుంది మొత్తం ఫ్యామిలీ. సో దట్ ఈస్ వెరీ రిస్కీ. సో దే హావ్ టు బి మోర్ కేర్ఫుల్. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ సార్. అంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చింది కూడా. అంటే ఏజ్డ్ వాళ్ళకి కానీ, ఇటు ఉమెన్ కి కానీ, అటు మెన్ కి కానీ. సార్ ఇంకొకటి మర్చిపోయాను, ఇప్పటి వరకు లైక్ ఉమెన్ స్పెషల్ గా సైబర్ క్రైమ్ లో ఉమెన్ ఎలా టార్గెట్ చేస్తున్నారో తెలుసుకున్నాము. పర్టికులర్ గా ఓన్లీ ఫర్ మెన్ కి ఈ సైబర్ క్రైమ్ అనేది ఏదైనా ఉంటుందా చెప్పండి. మెన్ కి కూడా చాలా అంటే ఈ రోజు హనీ ట్రాప్ అండి. చాలా మంది ఏదో ఒక అబ్బాయి నుంచి అమ్మాయి నుంచి కాల్ వస్తుంది, వీడియో కాల్ వస్తుంది, వాడు తెలియక లిఫ్ట్ చేసేస్తారు వాళ్ళు. అండ్ ఆ టైంలో తను ఇంట్లో ఉండి బై మిస్టేక్ గా టీ షర్ట్ లేకుండా షార్ట్స్ మీద ఉన్నారనుకోండి, అప్పుడు ఆ వీడియోని వాడు ఒక అమ్మాయి తోటి డేట్ చేస్తున్నట్టుగా ఫేక్ వీడియో క్రియేట్ చేస్తారు. కొంతమంది కొంతమంది అమ్మాయిలు అంటున్నారు, అబ్బాయిలు కూడా అంటున్నారు, ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, అమ్మాయి ఫోటో పెట్టేసి మనకు రిక్వెస్ట్ వస్తుంది, అరే అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేస్తాము. తర్వాత స్లోగా చాటింగ్ చేస్తూ వాట్సాప్కి రా, ఫేస్బుక్లో ఏం చాట్ చేస్తాం మనము, వాట్సాప్ రా, వీల్ హ్యావ్ ఏ చాట్ దేర్, వీడియో కాల్ చేద్దామని చెప్పేసి అక్కడ నుంచి అమ్మాయి వీడియో చేసి న్యూడ్గా చూపించేసి అబ్బాయిని టెంప్ట్ చేసి మళ్ళీ అతను కూడా చేసి స్క్రీన్ రికార్డింగ్ చేసేసి బ్లాక్మెయిల్ చేయడం. అలా ఏజ్ బార్ లేదు, చిన్న ఆల్మోస్ట్ 10th క్లాస్ పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ అంటే ముసలి వరకు కూడా ట్రాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, యంగ్స్టర్స్ అమ్మాయిలు. అది అమ్మాయిలు కూడా ఉండొచ్చు, అబ్బాయిలు కూడా ఉండొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి అబ్బాయి కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అలా చేస్తున్నాడు అనుకోండి, ఫ్రేమ్ అనేది ముందు నుంచి అమ్మాయిలా ఉంటుంది, వెనకాల మొత్తం అబ్బాయి ఉంటాడు అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే బాడీ అబ్బాయిది బాడీ మొత్తం అమ్మాయిలాగా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ప్రతి సందర్భంలో అమ్మాయిలే చేస్తున్నారు మనం చెప్పలేము, అబ్బాయిలు కూడా ఇలాంటి స్కామ్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఏంటంటే నేను కొన్ని డెమోస్ ఇంతకు నేను చూపించినట్టుగా కెమెరాస్కి ఏంటంటే ఇలా స్టిక్కర్స్ పెట్టేసుకొని కొన్ని షట్టర్స్ పెట్టుకుంటే ఎవరైనా బై మిస్టేక్ మనకు వీడియో కాల్ వచ్చిన తర్వాత బై మిస్టేక్ లిఫ్ట్ చేసిన తర్వాత మన ఫేస్ అనేది పడకుండా కొంచెం ప్రైవసీ ఉంటుంది అనమాట. సో అక్కడ అమ్మాయి కనిపించగానే ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది, స్కామ్ చేయడానికి చేసింది అని చెప్పేసి మనం జడ్జ్ చేయొచ్చు. సో అందుకే ఏంటంటే కొన్ని షట్టర్స్ కూడా మనకి అమెజాన్లో దొరుకుతాయి. సో ఈ విధంగా మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. లేకపోతే హనీ ట్రాప్ జరిగింది అనుకోండి, వాడు ఏం చేస్తారంటే మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఆ వీడియోలు పంపించడము, ఆ వీడియో లోపల మాల్వేర్ని పెడతారు, వైరస్ని. ఎవరెవరైతే ఆ వీడియోని ఓపెన్ చేస్తారో అన్ని ఫోన్లలో వైరస్లు ఇన్స్టాల్ అయిపోవడం, మళ్ళీ వీళ్ళ ఫోన్లన్నీ యాక్సెస్ వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళ కెమెరాస్ని యాక్సెస్ చేయడము, ఇలాంటి అన్ని కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకే ఏంటంటే వాట్సాప్లలో వీడియో కాల్స్ రావడము, ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలా వీడియో కాల్స్ వస్తున్నాయి, అండ్ అదేవిధంగా ఫేస్బుక్లో కూడా ఇలా వీడియో కాల్స్ వస్తున్నాయి. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అబ్బాయిలు చాలా ట్రాప్ అవుతున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇలాంటి సందర్భాల్లో కూడా ఏమైనా ఉంటే మీరు 1930 ఖచ్చితంగా కాల్ చేసి రిపోర్ట్ చేయాల్సిందే. అబ్బాయిలు కూడా ఆ నంబర్కి రిపోర్ట్ చేయొచ్చు అనమాట. అమ్మాయిలకనే కాదు, 1930 స్పెసిఫికలీ డిజైన్ ఫర్ గర్ల్స్, యాక్చువల్లీ ఫర్ ఉమెన్స్ అండ్ చైల్డ్ రిలేటెడ్ క్రైమ్స్ ఫర్ ఉమెన్స్. సో అబ్బాయిలు కూడా రిపోర్ట్ చేయొచ్చు. దట్ కేసెస్ క్యాన్ బి కన్సిడర్. ఓకే సార్, నేను ఇలాంటి కేసు ఒకటి విన్నాను. అంటే నేను ఇదివరకు లాయర్ హిమబిందు గారిని ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఆవిడ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అయితే ఒక ఏజ్డ్ పర్సన్ లైక్ మోర్ దాన్ 60 ఉంటుంది. ఆయన నార్మల్ గా జస్ట్ ఫోన్ చేతిలో పట్టుకున్నందుకు ఆయనకి ఒక కాల్ వచ్చింది అనమాట, వాట్సాప్ కాల్ లాగా. జస్ట్ ఆన్సర్ చేస్తే ఒక ఉమెన్ న్యూడ్ గా కనిపిస్తూ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్, ఐ మీన్ వెంటనే కాల్ కట్ అయింది. ఇమీడియట్ గా బ్లాక్ మెయిల్ కాల్ స్టార్ట్ అయింది. పంపించు ఇలా అనేసరికి పెద్ద ఆయన కదా, ఆయన చాలా పానిక్ అయిపోయి ఎవరికి చెప్పాలి అర్థం కాక, ఇన్ని ఇయర్స్ నా రెప్యుటేషన్ మొత్తం పోతుందని ఆయన ఇమీడియట్ గా కొంత అమౌంట్ ఫార్వర్డ్ చేశారు. ఆ తర్వాత రిపీటెడ్ గా వస్తుంటే అది ఆయన తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. సింపుల్ గా అండి, దాన్ని నేను మంచి హింట్ ఇస్తాను. నేను ఇలాంటి ఏమన్నా మనము ట్రాప్ అయినాం అనుకోండి, మనం బ్లాక్ చేసినా మళ్ళీ వేరే నెంబర్ నుంచి మెసేజ్ పెడతారు, మళ్ళీ వేరే నెంబర్ నుంచి మెసేజ్ పెడుతుంటారు. సో సింపుల్ గా ఏంటంటే మన వాట్సాప్ ని షట్ డౌన్ చేసేయాలి. అంటే యూ డిలీట్ ద వాట్సాప్ అకౌంట్ పర్మనెంట్లీ. మనకి ఏంటంటే ఆ క్రిమినల్ కి మనకి కనెక్షన్ ఉండకూడదు ఇద్దరి మధ్యలో. ఆ కనెక్షన్ బ్రేక్ చేసేసాలి. ఇప్పుడు కనెక్షన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికి పంపిస్తారు బ్లాక్ మెయిల్ చేయడానికి? కనెక్షన్
ఎప్పటికీ ఆన్లు ఉంటే అతను పంపిస్తూనే ఉంటాడు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనకి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. వాట్సాప్ మీరు షట్ డౌన్ చేసేయండి, కొత్త నంబర్ తీసుకొని వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, దెన్ యూఆర్ సేఫ్. ఓకే, మీరు సైబర్ క్రైమ్స్కి వెళ్తారు, రిపోర్ట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వాళ్ళు పట్టుకుంటారు, కరెక్టే. కాకపోతే ఇక్కడ సైబర్ క్రైమ్లో ఏం జరుగుతుందంటే, మనం 50 రూపాయలు పోయిందని చెప్పేసి మనం రిపోర్ట్ చేస్తే ఆ 50 రూపాయలు రికవర్ చేయడానికి 100 రూపాయలు ఖర్చు చేయాలి. We have lost 50 rupees. For recovering that 50 rupees, you have to spend 100 rupees. ఇప్పుడు పోయిన దానికంటే ఇంకా రికవర్ చేయడానికి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కదా. సో అందుకే ఏంటంటే మనం కొన్ని జాగ్రత్తలు ఇలా తీసుకొని నంబర్ షట్ డౌన్ చేయడం కానీ, అందరికి అలర్ట్ చేసేసి అలా ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేసి దాంట్లో వైరస్ పెట్టి అందరికి పంపిస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, కొలీగ్స్ ఉండొచ్చు, అందరు పంపిస్తే ఎవరు కూడా వీడియో ఓపెన్ చేయరు. మైట్ బి దట్ వీడియో ఇస్ జెన్యూన్ ఓన్లీ, ఆర్ ఇట్ కెన్ బి ఫేక్ ఆల్సో. సో మనం ఏంటంటే ఈ విధంగా అలర్ట్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఎవరు కూడా ఓపెన్ చేయరు, చూడటానికి అవకాశం కూడా ఉండదు. జస్ట్ వైఫ్ ఫోన్ తీసుకోవాలా, వైఫ్ స్టేటస్ పెట్టేసేయాలి ఫోన్లో, ఫ్రెండ్స్కి చెప్పాలి, అరే కొంచెం స్టేటస్లో పెట్టారా నా గురించి ఇట్లా జరిగిందని చెప్పేసి, ఎవరైనా నా పేరుతో ఎవరైనా వీడియో లింకులు కానీ పంపిస్తే ఓపెన్ చేయకండి చెప్తే అప్పుడు అందరు అలర్ట్ అయిపోతారు, ఎవరు కూడా ఓపెన్ చేయరు. అప్పుడు ఏంటంటే మనం కొంచెం సేఫ్టీగా ఉంటాం. బట్ స్టిల్ ఎవరైతే ఓల్డ్ మ్యాన్ ఉన్నాడో కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారో అతను 80% కంప్లైంట్ రిజిస్టర్ చేయాల్సిందే, అతను ఇగ్నోర్ చేయలేరు. ఖచ్చితంగా ఏదో పోతే పోనీ అయిపోయింది కదా అని చెప్పేసి మనం లైట్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు జరిగిన లాస్ కంటే నెక్స్ట్ లాస్ చాలా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఆ పెద్దగా ఛాన్స్ ఇవ్వకుండా మనం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న దెబ్బ తగిలిందని చెప్పేసి మనం లైట్ తీసుకుంటాం, అదేమైతే స్ప్రెడ్ అయిపోతుంటుంది. ఆ పర్టికులర్ వోన్ ని అక్కడే మనం స్టాప్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ అనేది అవ్వదు. సో ఇది కూడా సేమ్ అంతే, చిన్న ఇన్సిడెంట్ జరిగినా మనం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. వీ షుడ్ నాట్ ఇగ్నోర్. అదొక మెన్ ఉండొచ్చు, ఉమెన్ ఉండొచ్చు, ఓల్డ్ పీపుల్ ఉండొచ్చు, ఎవరైనా సరే రిపోర్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. దెన్ దే ఆర్ కంప్లీట్లీ సేఫ్. ఇలాంటివన్నీ కూడా మనకి హనీ ట్రాప్స్ అనేది అబ్బాయిల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చాలా థ్యాంక్ యూ సార్, మీ టైంని ఈరోజు స్పెషల్గా ఉమెన్స్ డే స్పెషల్ అని చెప్పాను కదా, మాకు యూటిలైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్గా మీరు ఉమెన్ కోసం ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో ఉమెన్ అంటే మనకి ఎంత వాల్యుబుల్ అనేది సొసైటీలో మనం చూస్తుంటాము. ఎన్నో రకరకాల ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాము. చాలా రేప్స్ ఉండొచ్చు, కిడ్నాప్స్ ఉండొచ్చు, ఇలా అన్ని కూడా ఒక ఉమెన్ ఏంటంటే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వరల్డ్ ఇది అసలు సేఫ్ కాదు ఉమెన్స్ కి స్పెసిఫిక్ గా. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీరు అంత సేఫ్. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఉమెన్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం, బికాస్ టెక్నాలజీ అనేది చాలా సైబర్ క్రిమినల్స్ మిస్యూజ్ చేస్తున్నారు. ఆయన అమ్మాయిల్ని ఒక విధంగా అన్ని విధాలుగా వాడేసుకొని దాని తర్వాత మోసపోతున్నారు వాళ్ళు. సో చాలా మంది ఏంటంటే రిపోర్టింగ్ కూడా చేయని పరిస్థితి, కొంతమంది అమ్మాయిలు కూడా రిపోర్టింగ్ చేయకుండా సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. దాన్ని నేను ఒకటే అంటానండి, మీరు ఎంత ధైర్యంగా ఉంటే మీకు అంత ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. ప్రతిదానికి సూసైడ్ అనేది ఒకటే సొల్యూషన్ కాదు. మాలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మిమ్మల్ని కాపాడడానికి, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మేము కనిపించకుండా మేము బ్యాక్ ఎండ్ నుంచి పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం. పోలీస్ వాళ్ళతో ఏం అవ్వదని మీరు అనుకొని మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, మాలాంటి ఎక్స్పర్ట్స్ని మీరు ఇగ్నోర్ చేసినట్టు లెక్కనే. మేము ఒక కనిపించని సింహం లాంటి వాళ్ళం. ఏదైతే 4 సింహాలు ఉంటే కనిపించని ఒక సింహం మాలాంటి ఎక్స్పర్ట్స్. మేము ప్రతి సందర్భాల్లో ఉమెన్స్ విషయంలో మేము చాలా సీరియస్ తీసుకుంటాము. ఏ విషయంలో అయినా సరే మీరు నన్ను పర్సనల్ కూడా కాంటాక్ట్ చేయండి, నేను మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. అట్లీస్ట్ నేను లీగల్గా హెల్ప్ చేయకపోయినా కూడా గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. అండ్ తర్వాత ఒఫిషియల్గా ఏదైనా మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత నేను ఇన్వాల్వ్ కూడా అవుతాను దాంట్లో, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ స్పెసిఫిక్గా మీరు ప్రతిదీ ఏదైనా పోస్ట్ పెట్టినా ఆలోచించి పెట్టండి, దేన్ని కూడా ప్రమోట్ చేసినా ఆలోచించి ప్రమోట్ చేయండి. ఉమెన్స్ ఉన్నంత మాత్రం మీరు సేఫ్ అని అనుకోవద్దు, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అనుకోవద్దు. కొన్ని సందర్భాలు ఉమెన్స్ కూడా చాలా మంది సఫర్ అయిన రోజులు కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మీ కంటెంట్ కూడా పార్న్ సైట్స్లో కూడా డేటింగ్ సైట్స్లో కూడా వాడుతున్నారు. సో మీరు ఎంతైతే డేర్గా మీరు పోస్ట్ చేస్తున్నారో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత అదే డేర్గా మీరు ఫేస్ చేయాలి ఖచ్చితంగా. ప్రతిదానికి సొల్యూషన్ లేదని మీరు అనుకోకూడదు. సో బీ స్ట్రాంగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ టు ఆల్ ద ఉమెన్. మీ సర్వీసెస్ కూడా మన సొసైటీకి ఇలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ ఇంకా చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.